ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. అందరం ఒకసారి స్వరమెత్తి గట్టిగా చెబుదామా? హల్లెలూయా. దేవుని పరిశుద్ధ నామానికి మహిమ కలుగును గాక. కూడి వచ్చిన దైవజనులందరికీ, పాస్టర్స్కి, పాస్టర్లకి ప్రభువైన యేసుక్రీస్తు నామములో నా యొక్క హృదయపూర్వక వందనాలు. అందరికీ నేను చేతులు జోడించాను కదా, రైట్. రెస్పెక్ట్. సిస్టర్స్, పాస్టర్లందరికీ వందనాలు. దేవుడు మిమ్మలను దీవించునుగాక. ఆమేన్. హల్లెలూయా. ఈ విధంగా మరి మీ మధ్యలో పరిచర్య చేయడానికి ప్రభు నాకు ఇచ్చిన అవకాశాన్ని బట్టి ప్రభుని స్తుతిస్తూ, అలానే ప్రేమతో ఆహ్వానించిన దైవజనులకు, పాస్టర్ గారికి, పాస్టర్ గారికి నా యొక్క హృదయపూర్వక వందనాలు. దేవుడు వారిని, సంఘ పరిచర్యను ఆశీర్వదించునుగాక. కాస్త ఆమేనండి. మీరు 40 రోజులు ఉపవాస ప్రార్థన ముగించినట్టు కూర్చోవద్దు. ఆల్రెడీ టిఫిన్ చేసి వచ్చారు కనుక అయిపోయిన తర్వాత ఏదో ఒక బిర్యానీ కూడా ఉంటుంది. కాబట్టి కాస్త ఉల్లాసంగా, సంతోషంగా ఉండడానికి ప్రయత్నం చేయండి. నేనంటే అలసిపోయి ఉన్నాను. నాకు ఈ పరిచర్యలో అలసట ఎక్కువ ఉంటుంది. మీరు మాత్రం మీకేం అలసట్లేదు కాబట్టి మీరు నాకంటే ఎక్కువ ఉద్యోగంగా ఉండాలి. ఆమేన్. హల్లెలూయా. ఓకే, మరి దేవుని యొక్క వాక్యంలోకి ఓకేనా సిస్టమ్? ఓకే, రైట్. వాక్యంలోకి వెళ్ళడానికంటే ముందుగా చిన్నగా షార్ట్లో ఒక 5 నిమిషాలు నా సాక్ష్యం చెప్పాలని ఎందుకో నాకు ప్రేరేపణ వచ్చింది. మీ అందరికీ, చాలామందికి నా సాక్ష్యం తెలిసి ఉండవచ్చు. ఎవరైనా కొత్త వారు మరి వస్తే వారు వింటారని ఆశపడుతున్నాను. నేను నా బ్యాక్గ్రౌండ్ సిఎస్ఐ. నేను మా ఇంట్లో బిషప్లు ఉన్నారు, రెవరెండ్లు ఉన్నారు. ఈ యొక్క సేవ, యాజకత్వం అనేది మరి నాకు ఏమి కొత్త కాదు. మా తాతల కాడ నుంచి మరి ఈ యాజకత్వం చేసుకుంటూ వస్తున్నారు. అందులో ప్రత్యేకంగా దేవుడు నన్ను పిలుచుకొని ఈ అనుభవంలోకి దేవుడు నన్ను తీసుకొని వచ్చాడు. నేను 1991 సంవత్సరం నుంచి 91లో బాంబే వెళ్ళాను. నేను 5th క్లాస్ చదువుతున్నప్పుడు దేవుడు నాతో మాట్లాడాడు, దర్శనం ఇచ్చాడు. కానీ నేను డిగ్రీ కంప్లీట్ చేసేంత వరకు నా పిలుపు, నా దర్శనం నాకు అర్థం కాలేదు. అర్థం చేయడానికి కూడా మాకు సేవకులు ఎవరు సహకరించలేదు. ఎందుకంటే బయటి పరిచర్య మాకు తెలియదు. మేము మా సంఘాన్ని తల్లి సంఘం, మిగతా సంఘాలన్నీ పిల్ల సంఘాలని పిలిచేవాళ్ళం. మా తల్లి సంఘము కనుక ఎవరైనా బయట సేవ చేస్తే వాళ్ళందరినీ ఏమనేవారు? పిల్ల సంఘాలు అని చెప్పేవాళ్ళం. అలా మాదే పెద్ద సంఘం అన్న ఆలోచనతో మా అయ్యగారులు చెప్పిందే వేదవాక్కుగా స్వీకరించి అలా నడుస్తుండేవారు. మరి ప్రభు నాతో అనేక సార్లు మాట్లాడుతూ వచ్చాడు. కానీ నా పిలుపును, నా దర్శనాన్ని ఏ సేవకుడు కూడా అర్థం చేసుకొని నాకు మాటలు చెప్పలేదు. అయితే ఒకసారి మా ప్రాంతానికి గుంటూరులో ఉన్న దైవజనులు శాంతివర్ధన్ గారు మీటింగ్ కోసం వచ్చారు. మా డాడీ సిర్పూర్ కాజ్నార్లో ఎంప్లాయీ, ఫ్యాక్టరీలో సర్సిల్క్ మిల్లో పనిచేసేవాడు. అక్కడ మేము చదువుకుంటున్నాం. మా ప్రాపర్ కరీంనగర్. మేము ఉద్యోగరీత్యా మా డాడీ కాజ్నార్లో ఉంటే మేము అక్కడ చదువుకున్నాం. దర్శనం కూడా నాకు అక్కడనే కలిగింది, పిలుపు అక్కడనే వచ్చింది. కనుక నేను తర్వాత మా ప్రాంతాన్ని విడిచి ఉద్యోగరీత్యా నేను బాంబేకి వెళ్ళాను. బాంబేకి వెళ్ళిన తర్వాత ప్రభు మళ్ళీ అక్కడ నాతో మాట్లాడడం ప్రారంభించాడు. అక్కడనే నేను రక్షణ పొందుకున్నాను, బాప్తిసం తీసుకున్నాను. మరి సేవ చేయాలనే ఆలోచన నాకు లేదు. ఎందుకంటే మా చర్చిలో బాగా గొడవలు జరిగేటివి, కొట్లాటలు. పాస్టర్, సేవకులు, సంఘ పెద్దలు గొడవ పెట్టుకునేవారు, పోలీస్ స్టేషన్లకు వెళ్ళేవారు, కోర్టులకు వెళ్ళేవారు. అదంతా చూసి మనం సేవకు వస్తే రేపు మనం పోలీస్ స్టేషన్కి వెళ్ళాలి, మనం కోర్టులకు వెళ్ళాలి, ఇబ్బంది ఎందుకు, ఒక మంచి విశ్వాసగా ఉండి మరి సేవకులకు సహకరించే సరిపోతుంది అని అనుకునేవాడిని. కానీ ప్రభు నన్ను ఒత్తిడి చేశాడు. ఆ ఒత్తిడి చేసిన ప్రకారంగా నేను బాంబేలో ఒక దైవజనుడికి 1991 సంవత్సరం నుంచి 93 సంవత్సరం వరకు బ్యాగులు మోస్తూ, ఆయనకు పరిచర్య చేస్తూ, ఆయనకు బట్టలు ఉతుకుతూ,
ఆయన నిజామాబాద్ జిల్లాలో గ్రామ పరిచర్య చేస్తుండేవాడు. ఆయనతో పాటు నేను వచ్చి ఆటోలు కూడా ఉండేటివి కావు ఆ దినాల్లో. నేను 93, 91, 93, 94, 95 ఆ సందర్భంలో జరిగిన సంఘటనలు చెప్తున్నాను. ఎడ్ల బండి మీద సువార్తకు వెళ్ళి, కాలినడకల సువార్తగా వెళ్ళి గ్రామాల్లో సువార్తను ప్రకటించేవారు. తర్వాత దేవుడు మరి ఆ దైవజనుతో మాట్లాడాడు, నాతో మాట్లాడాడు. ఆ దైవజనునికేమో నిర్మల్ అనే పేరు చూపించి, ఆ ప్రాంతానికి ఈ సేవకుని, నీకు పరిచర్య చేస్తున్న సేవకుని నిర్మల్ అనే ప్రాంతానికి సేవకు పంపించు అని చెప్పారు. తర్వాత అదే రాత్రి నేను పరిచర్య చేసి పండుకున్నాను. పండుకున్న తర్వాత నాతో మాట్లాడుతున్నాడు, ప్రభు ఆ దైవజనుడు నీకు ఒక పేరు చెప్తాడు, ఆ చెప్పిన పేరు ప్రకారంగా నువ్వు ఆ ప్రాంతానికి వెళ్ళి సేవ చేయమని చెప్పాడు. ఉదయం 6 గంటలకు లేచిన తర్వాత మరి అతడు ఆ పట్టణం పేరు చెప్పాడు. వెళ్తావా అని అడిగాడు. నేను వెళ్తానని చెప్పాను. అదే రోజు సాయంత్రంలో నన్ను దాదర్కి తీసుకొచ్చి, ఒకే ఒక బస్సు ఉంది నిర్మల్కి, ఆ బస్సు ఎక్కించి కట్టుబట్టలతో నిర్మల్ అనే ప్రాంతానికి నేను 1993 సంవత్సరంలో సేవరీత్యా ఆ దర్శనాన్ని చేత పట్టుకొని బయలుదేరి వచ్చాను. ఇది 1993 సంవత్సరం. అప్పుడు ఆ సమయంలో ఆ దైవజనునికి ఒక 3 కుటుంబాలు అక్కడ పరిచయం అన్న వారు ఉన్నారు. వారి మధ్యలో సేవ ప్రారంభించు అని చెప్పారు. కనుక నేను ఆ 3 కుటుంబాలను ఆధారం చేసుకొని పరిచర్య చేయడం ప్రారంభించాను. దేవుని యొక్క మహాకృపను బట్టి ఆ 3 కుటుంబాలు వితిన్ 2 ఇయర్స్లో, అంటే 2 సంవత్సరాల్లో 300 మందిగా మారిపోయారు. ఆ విధంగా దేవుడు అనేక నూతన ఆత్మల్ని అక్కడ దేవుడు రక్షించాడు. తర్వాత ఒక 1000 మంది పట్టే మందిరం 2 సంవత్సరాల్లోనే కట్టడానికి ప్రభు సహాయం చేశారు. దేవునికి స్తోత్రం. ఈ 300 మంది ఎలా వచ్చారు అని ఆ ప్రశ్నకు జవాబు ఏంటంటే, ప్రభు నాకు ఇచ్చిన కృపావరాలను బట్టి నేను ఆ కృపావరాలను వాడడం ప్రారంభించాను. స్వస్థత వరాన్ని వాడడం ప్రారంభించాను. దయ్యాలు వెళ్ళగొట్టడం, క్యాన్సర్ రోగులు, పక్షవాయు రోగులు, కుష్ఠ రోగులు, కడుపులో గడ్డలు, ఇలాంటి ఎన్నో రకాల వ్యాధులతో ఆ ప్రాంతంలో ప్రజలు ఉండేవారు. కనుక ప్రజలకి స్వస్థత కావాలి కనుక స్వస్థత కోసం వారు ప్రభు దగ్గరికి వచ్చేవారు. కనుక వచ్చిన వారికి స్వస్థత జరిగేది. వారు క్రమక్రమంగా అలానే మందిరానికి వచ్చి ప్రభుని నమ్ముకొని అలా సంఘములో స్థిరపడిపోయి బాప్తీసం పొందుకొని స్థిరపడిపోయి అలా 2 సంవత్సరాల్లోనే 300 మందిని ప్రభు నా చేతులకు అప్పగించాడు. అక్కడ ఒక చిన్న సమస్య వచ్చింది. ఈ 3 ఉన్నారని చెప్పాను కదా, ఈ 3 ఎప్పుడు గొడవ పెట్టుకునేవారు. ఈ గొడవ ఎక్కడికి వచ్చిందంటే నా దగ్గరకు వచ్చింది. అంటే నాకు చుట్టుకుంది సుడిగుండంగా. అందులో ఆ గొడవతో నేను కొద్దిగా ఇబ్బంది పడి, ఎందుకంటే నేను ఆల్రెడీ చర్చిలో రాజకీయాలు చూసి వచ్చాను, గొడవలు చూసి వచ్చాను. కొద్దిగా చర్చి రాజకీయాల్లో ఇంకో మాటలో చెప్పాలంటే MBA కూడా కంప్లీట్ చేశాను. డిగ్రీ కూడా కంప్లీట్ చేశాను. కొద్దిగా నాకు అనుభవం ఉంది కాబట్టి ఈ రాజకీయాలు నాకు నచ్చలేదు. ప్రభుని అడిగాను. ప్రభు నన్ను బయటికి రమ్మన్నారు. బయటికి రమ్మని చెప్పినప్పుడు నేను ఎక్కడికి వెళ్ళాలి సేవకని చెప్పినప్పుడు ప్రభు అన్నాడు, ఈ నిర్మల ప్రాంతంలోనే సేవ చేయాలని. సేవ చేయడానికంటే ముందుగా నేను ఇంకొద్దిగా సేవ నేర్చుకుంటాను ప్రభా అని ప్రార్థన చేస్తుంటే అప్పుడు నన్ను దైవజనులు యేసన్న గారి దగ్గరికి దేవుడే నాకు పరిచయం చేసి పంపించారు. నాకు అప్పుడు పరిచయం లేదు. దేవునికి స్తోత్రం. అక్కడ నేను కొంతకాలం సేవ నేర్చుకున్నాను. సికింద్రాబాద్లో పాస్టర్ డేవిడ్ రాజయ్య గారి దగ్గర సేవ నేర్చుకున్నాను. నేర్చుకున్న తర్వాత ప్రభువుని అడిగాను, ప్రభా నాకు ఈ ఉపదేశాన్ని, ఈ సత్యాన్ని, ఈ వాక్యాన్ని నాకు నేర్పించావు. ఇంతకాలం సేవ చేసింది వేరు, మరి నేను నేర్చుకున్న సత్యం వేరు. మరి నేనేం చేయాలి, నేను ఎక్కడికి వెళ్ళి సేవ చేయాలంటే ప్రభు నిర్మల్లోనే సేవ చేయమన్నాడు. వాస్తవానికి నిర్మల్ అనేది ఆదిలాబాద్ జిల్లా కిందకి వస్తుంది. ఆదిలాబాద్ జిల్లాలోనే మేము చదువుకున్నాం. సిర్పూర్ కాజనర్ అనేది ఆ జిల్లాలోనే ఉంటుంది. ఆ జిల్లా చిన్నప్పటి నుంచి నాకు ఇష్టం లేదు. ఎందుకంటే అది ఒక గోండు జిల్లాగా పేరు. అంతా గోండు లెక్క ఉంటారు, నక్సలైట్లు ఉన్న ప్రాంతం, ఒక ఎడారి ప్రాంతం.
కనుక అక్కడ సేవ చేయడం నాకు, అంటే అక్కడ ఉద్యోగం చేయడం కూడా, అక్కడ బ్రతకడం కూడా నాకు ఇష్టం లేదు ఆ జిల్లాలో. కానీ మళ్ళీ దేవుడు నన్ను ఏ జిల్లాకి వెళ్ళమంటున్నాడు? ఆదిలాబాద్ జిల్లా నిర్మల్కి వెళ్ళమంటున్నాడు. నాకు ఇప్పటికీ ఇష్టం లేదు. అయినా ప్రభు నన్ను అక్కడికి వెళ్ళమన్నాడు. అప్పుడు నాకు ఒక వాక్యాన్ని దేవుడు గుర్తు చేశాడు. వేరొకడు వచ్చి నీ నడుము కడతాడు, అతడు నీకు ఇష్టము కాని చోటికి నిన్ను నడిపిస్తాడు కదా, యోహాను సువార్తలు చూస్తాం. కాబట్టి పరిశుద్ధాత్మ దేవుడు మరి ఎటు నడిపిస్తే నేను అటు వెళ్ళాలి. నేను స్వతహాగా ఏది చేసినా అది ఫలభరితంగా మారదు, అది శాపంగా మారుతుంది, అది లోతు పరిచర్యగా మారిపోతుంది, అది ఎప్పటికైనా భ్రష్టత్వంలోకి వెళ్ళిపోతుంది అని నాకు కాస్త వాక్యం అవగాహన ఉంది. నేను అప్పటికే చాలాసార్లు బైబిల్ కంప్లీట్ చేశాను. మా చర్చిలో 3వ బైబిల్ పాఠం నేనే చదువుతాను. మా చర్చి తాళాలు నా చేతిలో ఉంటాయి, కలెక్షన్ నా చేతిలోనే ఉంటుంది, చర్చిలో బల్లారాధన అన్నీ నేను సిద్ధపరుస్తాను. అంత వాక్యము పరిచర్య అన్ని అవగాహన ఉన్నాయి. కనుక నేను దైవస్వరాన్ని త్వరగా అర్థం చేసుకోగలిగాను. దేవుని మాటకు పరిపూర్ణంగా లోబడి నేను వెళ్ళి మళ్ళీ ఆ ప్రాంతంలోని సేవ ప్రారంభించాను. 12 సంవత్సరాల వరకు, ఇంచుమించు 10-12 సంవత్సరాల వరకు నాకు సరైన భోజనం లేదు, వస్త్రం లేదు, చెప్పులు లేవు, తలంటుకోవడానికి నూనె లేదు, మరి రెంట్ కట్టుకోవడానికి 200 రూపాయలు రెంట్ కట్టుకోవడానికి డబ్బులు లేవు. ఆ దినాల్లో 10 పైసలు 20 పైసలు చలామణిలో ఉన్నాయి. ఆత్మలు లేరు, ఇల్లు రెంట్ కట్టుకోవాలి, మరి భోజనం పెట్టేవారు ఎవరు లేరు. అలా చాలా ఇబ్బంది పడ్డాను. ఒకరోజు కాదు, 2 రోజులు కాదు, కొన్ని సంవత్సరాలు. నాకు అదే సమయంలో 95లో నాకు మ్యారేజ్ అయింది. మ్యారేజ్ అయిన తర్వాత పాస్టర్ గారికి కూడా ఒక దర్శనం ఉంది. ఆ దర్శనం ఉన్నందువల్ల తాను కూడా నాకు పరిపూర్ణంగా నాకు సహకరించారు. తాను MBA చదివారు, నేను డిగ్రీ చదివాను. ఆ టైంలో నేను బాంబేలో ప్రైవేట్ జాబ్ చేస్తున్నాను, మా పాస్టర్ కూడా జాబ్ చేస్తున్నారు, ప్రైవేట్ జాబ్ చేస్తున్నారు. మేము జాబ్స్ రిజైన్ చేసి వచ్చిన తర్వాత చాలా శ్రమను, నిందలు, అవమానాలను భరించుకుంటూ వచ్చాం. అంచెలంచెలుగా మరి అలా కరపత్రాలు పట్టుకొని సువార్తను ప్రకటిస్తూ అలా వెళ్తే దేవుడు ఒక్కొక్కరిని మరి దేవుడు అద్భుతాలు చేసి సంఘంలో పరిచర్యలో చేర్చడం ప్రారంభించాడు. అలా 10 సంవత్సరాల తర్వాత నేను చేస్తున్న పరిచర్యను దేవుడు ఒక మలుపు తింపాడు. నేను ప్రార్థన చేశాను, ప్రభా మరి ఈ శ్రమను తట్టుకోలేకపోతున్నాను, ఈ బాధలు తట్టుకోలేకపోతున్నాను, మరి నీ సహాయం నాకు కావాలి ప్రభా, ఈ నిందలు, ఈ అవమానాలను మరి భరించలేకపోతున్నాను, మీరు నాకు సహాయం చేయాలి అని ప్రార్థన చేసుకుంటూ ప్రభుని మరి ఉపవాస ప్రార్థనలు ఎలా చేసామంటే 10 రోజులు, 20 రోజులు, 30 రోజులు, 40 రోజులు యవనంలో ఉండేవారం కదా, ఆడుతూ పాడుతూ చేసేవాళ్ళం. అంటే పెద్ద భారం అనిపించేది కాదు, కష్టం అనిపించేది కాదు. అలా ప్రార్థన చేస్తూ వచ్చాం. నేను ఈ ప్రాంతానికి రానంటే ప్రభా నువ్వు నన్ను తీసుకొచ్చావు, ఈ ప్రాంతంలో ఉండమని సేవ చేయమన్నావు, మరి నాకేమో ఇన్ని రకాల ఇబ్బందులు ఉన్నాయి, కనీసం నీ సేవ చేస్తున్నాను, కనీసం నువ్వు భోజనం పెట్టలేవా, నాకు చెప్పలేయలేవా, నువ్వు ఇలాంటి దరిద్రమైన పరిచర్య నేను చేయాలా అని చాలాసార్లు ప్రభుని అడుగుతుండేవాడిని. ప్రభు నాతో ఒక మాట చెప్పాడు, నేను నిన్ను హెచ్చించే వరకు నా బలిష్టమైన రెక్కల కింద అణిగి ఉండు అని ప్రభు చెప్పాడు. అలా 10 సంవత్సరాలు 12 సంవత్సరాలు అలా అణిగి మెనిగి ఒక ప్రార్థన చేసేవాడిని. ప్రభా, ఒక బలమైన నీకు ఇష్టమైన పాత్రగా నేను వాడబడడానికి, ప్రభా అనేకులకు దీవెనకరంగా నేను ఉండడానికి నీ చేతిలో నేను ఒక విలువబడిన రొట్టెగా ఉండాలి. అలా నన్ను విరువు, నీకు ఇష్టమైన పాత్రగా నేను మారడానికి నువ్వు నన్ను ఎలా విరవాలనుకుంటున్నావో అలా విరువు. ఎలా పిండిని పిసికినట్టుగా అలా పిసకాలనుకుంటున్నా, నన్ను అలా పిసుకు. అంటే నీవు ఏం చేయాలనుకుంటున్నావో అది చెయ్యి, కానీ నన్ను మాత్రము ఒక బలమైన సాధనంగా వాడుకో అని ప్రార్థన చేస్తూ వచ్చేవాడిని. ఆ ప్రార్థన ఫలితంగా దేవుడు ఆశీర్వదించి 10 సంవత్సరాల తర్వాత పరిచర్యను ఒక మలుపు తెంపి దేవుడు ఈరోజు 150 గ్రామాల ప్రజలు
ఆరాధనకు వచ్చేటట్టుగా ప్రభు చేశాడు. దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. ఇలా పరిచర్యలో మరి అభివృద్ధిని దేవుడు ఎప్పుడైతే ప్రారంభించాడో, చర్చిని కట్టడం, ఎక్స్టెన్షన్ చేయడం, కూల్చి ఎక్స్టెన్షన్ చేయడం, మళ్ళీ కట్టడం, మళ్ళీ కూల్చడం, ఎక్స్టెన్షన్ చేయడం, మళ్ళీ కట్టడం, మళ్ళీ కూల్చడం, మళ్ళీ ఇలా 20 సార్లు కట్టడం, కూల్చడం, ఎక్స్టెన్షన్ చేయడం, కట్టడం, మళ్ళీ కూల్చడం, 20 సార్లు అలా చర్చిని నేను ఎక్స్టెన్షన్ చేసుకుంటూ వచ్చాను. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. తర్వాత ఇంకా ఈ ప్రాంతంలో ఈ చర్చి సరిపోవడం లేదని టౌన్ బయటికి వెళ్ళి కొద్దిగా స్థలం కొని అక్కడ ఇంచుమించుగా ఒక 10,000 మంది పట్టే ఒక మందిరాన్ని కట్టడానికి ప్రభు సహాయం చేశారు. హల్లెలూయా. ఇప్పుడు ఆ మందిరం కూడా నిండిపోవడానికి వచ్చింది. దేవునికి స్తోత్రం. ప్రజలు ఎక్కడి నుంచి వస్తున్నారో మాకే అర్థం కావడం లేదు. నేను ప్రొద్దున లేస్తే మళ్ళీ శనివారం, ఆదివారం ఆరాధన ముగించుకొని మళ్ళీ శనివారం రోజే నేను నిర్మల్కి వెళ్తాను. మళ్ళీ శనివారం రోజు నిర్మల్కి వెళ్తాను. మరి ప్రజలను దేవుడు ఎక్కడో టౌన్ బయట ఉంటుంది, ఆటో ఉండదు, రిక్షా ఉండదు, అర్థమైందండి. దానికి రోడ్ వేయలేదు, పొలాల మధ్యలో ఉంటుంది. కానీ ప్రజలు గమనించండి, అంత దూరంలో ఉన్న ఛార్జీలు పెట్టుకొని ఆటో రెంట్ తీసుకొని కిరాయి తీసుకొని ప్రజలు ఆదివారం రోజు జాతర వలె మరి ఎక్కడో టౌన్ బయట ఉన్న మందిరానికి వస్తారు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఆ విధంగా దేవుడు పరిచర్యను ఆశీర్వదించి దేవుడు అభివృద్ధి పరుచుకుంటూ వచ్చాడు. ఆ విధంగా మీ పరిచర్యలు కూడా దీవించబడునుగాక. హల్లెలూయా. ఎందుకు ఈ సాక్ష్యం మీకు చెప్పానంటే, దీంట్లో నేను ఇంకా దీన్ని వివరించి చెప్తే మీరు ఏడుస్తారు. అంత శ్రమ ఉంటుంది దీంట్లో, అంత వేదన ఉంటుంది. అర్థమైందా? నేను షార్ట్కట్లో ఎందుకు ఈ మాటలు చెప్పానంటే, కృతగా సేవకు వచ్చిన వారికి, నూతనంగా సేవ ప్రారంభించబడిన వారికి, సేవలో బలహీనపరచబడిన వారికి నా సాక్ష్యం ప్రయోజనకరంగా ఉంటుంది అన్న ఆలోచనతో ఈ మాటలు నేను మీకు చెప్తున్నాను. దేవునికి స్తోత్రం. మీకు మాట చెప్తాను, నజరేతులో నుంచి ఏదైనా మంచి వచ్చునా? పాస్టర్లు మీరు చెప్పాలి. నజరేతులో నుంచి ఏదైనా మంచి వచ్చునా? ఉందా బైబిల్లో ఆ మాట? ఉందా? నిజంగా ఉందా? నజరేతులో నుంచి ఏదైనా మంచి వచ్చునా అంటే రాదు. ఒక బలమైన సేవకుని లేపిన వ్యక్తులు ఒకవేళ హైదరాబాద్లో ఉండవచ్చు, కానీ ఆ ప్రాంతం నుంచి, ఆదిలాబాద్ జిల్లా అనే ప్రాంతం నుంచి వచ్చిన వారు ఎవరు లేరని నేను తలస్తున్నాను. ఒకవేళ ఉంటే మనకు తెలిసిన దైవజనులు బల్లెంపల్లి ప్రవీణయ్య గారు ఉన్నారు. వారు ఈ ప్రక్క ఉంటారు, మేము ఆ పక్క ఉంటాం. దాన్ని గట్టిగా చేయాలి. ఆమేన్. నేను నమ్ముతున్నాను. హల్లెలూయా. నేను ప్రభు నాకు చూపించిన దర్శనంలో ఇంకా ప్రారంభంలోనే ఉన్నాను. ఇంకెక్కడున్నాను చెప్పండి? ఇంకా ప్రారంభంలోనే నేను ఉన్నాను. ఇంకా దర్శన ప్రారంభంలోనే ఉన్నాను. అంటే ఇంకా చేయవలసిన పని, పరిగెత్తవలసింది, చెయ్యవలసింది, ఇంకా ఆత్మలు సంపాదించవలసింది చాలా విస్తారంగా ఉంది. దేవునికి స్తోత్రం. తప్పకుండా రోజు ఒక్క నిమిషం, ఎక్కువ అవసరం లేదు, ఒక్క నిమిషం నన్ను జ్ఞాపకం చేసుకొని నిర్మల్ అలానే నన్ను పరిచయం జ్ఞాపకం చేసుకొని ప్రార్థన చేయండి. ఏ విధము చేతనైనా ఎడారి అది ఏదేనుగా మారాలి. ఆమేన్. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. హల్లెలూయా. అట్టి కృప దేవుడు మనందరికీ దయచేయునుగాక. ఆదికాండము 49వ అధ్యాయము 23వ వచనాన్ని గమనించండి. ఆదికాండము 49వ అధ్యాయము 23, 24 వచనాలు చదవండి ఎవరైనా.
ఇశ్రాయేలునకు బండయు మేపెడివాడును ఆయనే. నీకు సహాయము చేయు నీ తండ్రి దేవుని వలనను పైనుండి మింటి దీవెనలతోను క్రింద దాగి ఉన్న అగాధ జలముల దీవెనలతోను సమస్తముల దీవెనలతోను గర్భఫలముల దీవెనలతోను నిన్ను దీవించు సర్వశక్తిని దీవెన వలనను అతని బాహుబలము దిట్టపరచబడును. అందరం ఆమేన్ అందామా? హల్లెలూయా. మరి యోసేపును గురించి ఈ మాటలు రాయబడినట్టుగా మనందరికీ తెలుసు. గమనించండి, యోసేపు యొక్క చరిత్ర, అతని జీవితం మనందరికీ బాగా తెలుసు. మరి చిన్నవాడుగా ఉన్న యోసేపు దేవుని ఇంట్లో ఎలా పెరిగాడో, ఆత్మీయంగా దైవికంగా తాను ఎలా జీవించాడో అతని గురించి మనం ఎరిగిన వారం. ఒకరోజు వాళ్ళ డాడీ, వాళ్ళ తండ్రి అందరినీ దీవించాలని ఆలోచన కలిగి, ప్రేరేపణ కలిగి కుమారులందరినీ పిలిపించాడు. పిలిపించిన తర్వాత అందరినీ దీవించుకుంటూ వచ్చాడు. మీరు అవన్నీ చదువుతూ ఉండండి. అందరి దీవెనలు ఒక రకంగా ఉంటాయి. యోసేపు యొక్క దీవెన ఒక ప్రత్యేకమైన కోణంలో ఉంటుంది. యోసేపును దీవించినట్టుగా మిగతా వారి దీవెనలో కనిపించదు. అందరూ యాకోబు కుమారులే. ఈ యాకోబు కుమారులందరినీ కూడా సేవకులుగా చూడండి. మీరు ఇప్పుడు వీళ్ళందరినీ సేవకులుగా చూడండి. వీళ్ళందరూ సేవకులే. యోసేపు కూడా ఒక సేవకుడే. కానీ యోసేపుకు తండ్రి ఇచ్చిన దీవెన, మరి యోసేపు యొక్క సహోదరులకు తండ్రి ఇచ్చిన దీవెన, ఒకసారి ఆ దీవెనలతో ఈ దీవెనలు ఒకసారి పోల్చి చూస్తే చాలా ప్రత్యేకంగా ఉంటాయి. వారి దీవెనలు ఏదో దీవెన ఉందా లేదన్నట్టుగా కనిపిస్తుంది. కానీ యోసేపు దీవెన మాత్రం ఒక అద్భుతమైన దీవెనగా, ఒక పరిపూర్ణమైన దీవెనగా, ఒక ఆత్మ సంబంధమైన దీవెనగా మనం అక్కడ చూస్తాం. ఆత్మతో నింపబడి మరి యోసేపు మీద అతడు ప్రవచిస్తున్న ప్రవచన వాక్యాలు ఏవైతే ఉన్నాయో అవి 100% యోసేపు యొక్క సేవలో లేక యోసేపు యొక్క జీవితంలో నెరవేర్చబడ్డాయి. ఆమేన్, హల్లెలూయా. ఇప్పుడు ఆ ప్రవచన వాక్యం ఏంటంటే, యాకోబు కొలుచు 24వ వచనంలో, యాకోబు కొలుచు పరాక్రమశాలి అయిన వాని హస్త బలము వలన అతని విల్లు బలమైనదగును. ఆమేన్. ప్రవచనం, ప్రొఫెసీ. తండ్రి పలుకుతున్నాడు కుమారుని మీద. ఏమంటున్నాడు? యాకోబు కొలుచు. ఎవరిని కొలుస్తున్నారు వీరందరూ? ఎవరిని కొలుస్తున్నారు? దేవుని కొలుస్తున్నారు. సర్వశక్తి కలిగిన దేవుణ్ణి వీరు కొలుస్తున్నారు. నిజమైన దేవుని వీరు కొలుస్తున్నారు, సేవ చేస్తున్నారు. ఇప్పుడు ఏమంటున్నాడంటే, యాకోబు కొలుచు పరాక్రమశాలి అయిన వాని హస్తబలము వలన అతని విల్లు దృఢమైనదిగా, బలమైనదిగా మారుతుంది. ఆమేన్, 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 హల్లెలూయా. ఏమిటి? పరాక్రమశాలి అయిన వాని హస్త బలము వలన. ఆమేన్. ఆ విల్లు ఎవరి ద్వారా బలపరచబడుతుంది? ఈరోజు నీ సేవ ఎవరి ద్వారా బలపరచబడుతుంది? నీ సేవను బలపరిచేదెవరు? నీ పిలుపును, నీ దర్శనాన్ని బలపరిచేదెవరు? ఒక విచారకరమైన సంగతి ఏంటంటే, ఈరోజు ఎవరి సేవను వారు బలపరుచుకుంటున్నారు. స్వతహాగా దేవుడు బలపరిచింది లేదు. దేవుడు బలపరిచింది లేదు. వారికి వారే వారి పిలుపును, వారి సేవను, వారి దర్శనాన్ని, వారి సంఘాన్ని వారి సొంత ప్రయత్నాలతో బలపరుచుకుంటున్నారు. ఒక ప్రశ్న,
దేవుడు బలపరిచిన సేవ ఆశీర్వాదకరంగా ఉంటుందా? మనంతటా మనం బలపరుచుకున్న సేవ ఆశీర్వాదకరంగా ఉంటుందా? అంటే నీ సేవను ఎవరు బలపరచాలి? దేవుడు బలపరచాలి. నీ విల్లుని ఎవరు బలపరచాలి? దేవుడు బలపరచాలి. నీ బాణాన్ని ఎవరు బలపరచాలి? దేవుడు బలపరచాలి. యోసేపు యొక్క విల్లునట, అతని బాణాన్నట దేవుడు బలపరుస్తున్నాడట. ఆమెన్, ఆమెన్. అందుకే ఈరోజు చాలామంది సేవకుల యొక్క సేవ ఎంత కష్టపడినా ఎదగకపోవడానికి కారణం ఇదే. నువ్వు కష్టపడుతున్నావు కానీ అభివృద్ధి లేదు. ఎంటికలు తెల్లగా అయిపోతున్నాయి. అదే 50 మంది, 20 మంది, 30 మంది, 100 మందితో ఇంకెక్కడికి పోతున్నావు? లాస్ట్కి డబ్బలోకి వెళ్ళిపోయి పరదేశంలో పాట పాడి బొందలో పెట్టేస్తున్నారు నిన్ను. కానీ దేవుని వాక్యం అది చెప్పడం లేదు. వారిలో ఒంటరైన వాడు 1000 మంది 10,000 మంది అయిపోతాడని వాక్యం చెప్తుంది. నీ దర్శనము, నీ పిలుపు, నీ సేవ 100 మందితో, 50 మందితో, 200 మందితో ఎందుకు క్లోజ్ అవుతుంది? ఒక సమరయ స్త్రీ ఒక్క ప్రసంగముతో, ఒక సాక్ష్యంతో ఊరు మొత్తాన్ని కన్వర్ట్ చేసేసింది కదా, ప్రభు దగ్గర నడిపించింది కదా. నువ్వు జీవితాంతం చేసిన ప్రసంగాలను ఏమైపోతున్నాయి? కారణం ఏంటంటే మన పిలుపు సరి అయిందే, మన దర్శనం సరి అయిందే. మనము ఏ ప్రాంతంలో సేవ చేస్తున్నామో ఆ ప్రాంతంలో దేవుడే సేవ చేయమన్నాడు. అన్నీ సరిగానే ఉన్నాయి. కానీ నువ్వేం చేస్తున్నావంటే నీ పిలుపును, నీ సేవను దేవుడు పిలిచిన ఆ సేవను, ఆ పిలుపును, ఆ దర్శనాన్ని దేవుడు బలపరిచేది పోయి నీవే బలపరుచుకుంటున్నావు. దేవుడు బలపరచడానికి నువ్వు జోక్యం ఇవ్వడం లేదు, అవకాశం ఇవ్వడం లేదు. నీ సేవను బలపరచడానికి, నీ సేవను స్థిరపరచడానికి, నీ పిలుపును, నీ దర్శనాన్ని బలపరచడానికి నువ్వు దేవునికి అవకాశం ఇస్తే దేవుడు ఏం చేస్తాడు? నీ సేవను, నీ పిలుపును, నీ దర్శనాన్ని బలపరిచి దేవుడు నిన్ను బలంగా వాడుకుంటాడు. ఆమేన్, ఆమేన్. నీ సేవను నీవే బలపరుచుకొని, లేకపోతే సంఘ పెద్దలు బలపరిచి, లేకపోతే రాజకీయ నాయకులు బలపరిచి, లేకపోతే బంధువులు బలపరిచి, ఎవరు బలపరిచినా అక్కడ సేవ జరుగుతుందా? జరగదు. నీ బంధువులు బలపరిచిన సేవ జరగదు, రాజకీయ నాయకులు బలపరిచిన సేవ జరగదు. అర్థమైందా? నీ స్నేహితులు బలపరిచిన, నీ సంఘ పెద్దలు బలపరిచిన, ఎవరు బలపరిచిన సేవ ఎక్కడ వేసిన గొంగలి అక్కడే అన్నట్టుగా ఉంటుంది. మనం చేస్తున్న సేవను మనం బలపరచుకోవడం కాదు, మనుషులు బలపరచడం కాదు. మనం చేస్తున్న ఈ పరిచర్యను మనల్ని పిలిచిన దేవుడే బలపరచునుగాక. అదే వాక్యం అక్కడ రాయబడి, పరాక్రమశాలి అయిన వాని హస్త బలము వలన అతని విల్లు, అతని సేవ బలమైన సేవగా మారిపోతుంది. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. మరి దేవుడు సేవను బలపరచాలంటే, మన విల్లును బలపరచాలంటే, మన సేవను బలపరచాలంటే మనం ఏం చేయాలి? ఒకసారి దాన్ని మీరు ఒక దృశ్య రూపంలో, ఒక వీడియో రూపంలో ఒకసారి చూడండి. బలవంతుడైన దేవుడు ఇక్కడ నిలబడ్డాడు, రైట్? అతని చేతిలో ఏముంది? ఒక విల్లు ఉంది. వీడియో రూపంలో చూడండి. ఇక్కడ వీడియో ఏం లేదు, అలా ఆలోచించండి, అలా థింక్ చేయండి. ఆమేన్. వాక్యాన్ని చదువుతున్నప్పుడు కూడా అర్థమైందా? అలా చదవండి, అలా ధ్యానించండి. దృశ్య రూపకంగా చూస్తున్నట్టుగా గొలియాతు దావీదు యుద్ధం ఆడుతున్నట్టుగా మీరు కూడా ఆ యుద్ధ మైదానంలోకి వెళ్ళిపోండి. అది వీడియో రూపంలో చూడండి. అది చూసిన తర్వాత నీవేం చేస్తున్నావు అనేది నిన్ను ప్రశ్నించుకో. అలా చదవాలి వాక్యాన్ని,
అలా ధ్యానించాలి. నేను అలా చదువుతాను, అలా ధ్యానిస్తాను. ఆమేన్. దేవునికి స్తోత్రం. ఇప్పుడు గమనించండి, పరాక్రమశాలి అయిన దేవుడు ఉన్నాడు. అతని చేతిలో ఏముంది? ఒక విల్లు ఉంది. ఆమేన్. హల్లెలూయా. ఇప్పుడు ఆ విల్లులో ఒక బాణాన్ని సంధించాడు. మనము 127వ కీర్తనలో చూస్తాం కదా, యవన కాలమందు పుట్టిన కుమారులు బలవంతుని చేతిలోని బాణముల వంటి వారు. ఇప్పుడు ఆ బలవంతుడు ఎవరు? దేవుడు. ఆమేన్. ఇప్పుడు ఆ యొక్క బాణం ఎవరంటే మనం. ఇప్పుడు దేవుడు ఆ విల్లును ప్రయోగించడం లేదు, ఆ విల్లులో సంధించబడి ఉన్న బాణాన్ని ప్రయోగిస్తాడు. ఒక సేవకుని దేవుడు ఎందుకు సేవకు పిలిచాడంటే, తన విల్లులో ఒక బాణంగా నిన్ను సంధించడానికి దేవుడు నిన్ను పిలిచాడు. బాణం అక్కడనే, విల్లు అక్కడనే ఉంటుంది, బాణం ముందుకెళ్తుంది. ఆమేన్. హల్లెలూయా. విల్లు బలవంతుని చేతిలోనే ఉంటుంది. అవునా? అవునా? అవునా కాదా? దేవునికి స్తోత్రం. మీరు తలలూపి వింటుంటే వింటున్నారని నాకు అర్థం. మీరు అలా ఇలానే చూస్తున్నారు అనుకోండి, పరధ్యానంలో ఉన్నారని అనుకుంటాను నేను. ఆమేన్. మనకు 2 వారాలు ఉంటాయి. పరధ్యాన వరం ఉంటుంది. దేవునికి స్తోత్రం. జాగ్రత్తగా గమనించండి. చూడండి, ఇప్పుడు ఆ విల్లు అక్కడనే ఉంటుంది. ఆ విల్లు లోపల ఉన్న బాణాన్ని ఏం చేస్తాడు? శత్రువు మీదికి ప్రయోగిస్తాడు. ఇప్పుడు నువ్వెవరో తెలుసా? ఒక బాణాన్ని. ఇప్పుడు యోసేపును దేవుడు ఏం చేశాడంటే, దేవునికి ఒక అద్భుతమైన ఒక ప్రణాళిక ఉంది, ఒక ఆలోచన ఉంది. ఆయన ఆలోచన ప్రకారంగా ఈ కాలచక్రాన్ని నడిపించాలనుకుంటున్నాడు. అబ్రహాము సంతానాన్ని, ఇశ్రాయేలు ప్రజలు నడిపించాలనుకుంటున్నాడు. ఆయన ఒక ప్రణాళికను సిద్ధం చేసుకున్నాడు కనుక, ఆయన సిద్ధం చేసుకున్న ప్రణాళికలో ఈ యోసేపును దేవుడు చేసుకున్నాడు, ఏర్పరచుకున్నాడు. మిగతా వారు ఎవరు కూడా సెలెక్ట్ కాలేదు సేవకు. హలో, యాకోబు కుమారులలో మిగతా వారు ఎవరు కూడా ఆయన చేతిలో ఉన్న విల్లులో ఒక బాణంగా సంధించడానికి ఎవరు సెలెక్ట్ కాలేదు. యోసేపు ఒక్కడే సెలెక్ట్ అయ్యాడు. ఆమేన్. మీరెవరో తెలుసా? సెలెక్ట్ అయిన వారు. ఆమేన్ అనండి. కాదా? డౌటా? అంత డౌట్గానే ఉంది సేవ. 10 సంవత్సరాలైనా అనుమానమే. అర్థమైందా? కొద్దిగా ఆమేన్ అనండి. హల్లెలూయా. మనం ఎవరం? ఏర్పరచబడిన వారం. దేవుడు మనం ఎన్నుకున్నాడు, దేవుడు మనం చేసుకున్నాడు. ఇప్పుడు యోసేపును దేవుడు ప్రత్యేకపరుచుకొని, అతన్ని ఏర్పరచుకొని, ఇప్పుడు ఏం చేశాడు దేవుడు? ఇదిగో అతని విల్లులో అతన్ని సంధించాలనుకుంటున్నాడు. అతని ప్రణాళిక, దేవుని యొక్క ఆలోచనలో ఒక ప్రణాళిక ఉంది కదా, ఆ ప్రణాళికలో భాగంగా యోసేపును దేవుడు వాడుకోవాలని ఆశించాడు. ఇప్పుడు యోసేపుని ఏం చేశాడు తెలుసా? డైరెక్ట్ ఎవరి మీదకి ప్రయోగించాడు? ఐగుప్తు దేశం మీదికి, ఫరో ఇంటి మీదికి యోసేపును ప్రయోగించాడు. ఆమేన్. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. దేవుని ప్రణాళికలో ఒక ఆలోచన ఉంది. అబ్రహాముతో వాగ్దానం చేశాడు, పాలు తేనెలు ప్రవహించే దేశాన్ని, ఆ కానాను దేశాన్ని ఇస్తానని. అబ్రహాముతోనే చెప్పాడు, నీ ప్రజలు, నీ సంతతి పరదేశమందు కొన్ని సంవత్సరాలు వీరు బానిసలుగా ఉంటారు, అప్పుడు నేను నా బాహుబలముతో వారిని తిరిగి వాగ్దాన దేశానికి నడిపిస్తాను అని అబ్రహాముకు పిల్లలు పుట్టక ముందే, ఇస్సాకు పుట్టక ముందే దేవుడు చెప్పాడు. అంటే దేవునికి ఒక మాస్టర్ ప్లాన్ ఉంది. ఆ ప్లాన్లో యోసేపు సెలెక్ట్ అయ్యాడు. ఆమేన్. ఆమేన్.
ఇప్పుడు యాకోబు యొక్క సంతతి అంతా ఐగుప్తు దేశానికి రావాలి. వారు 400 సంవత్సరాలు అక్కడ ఉండాలి. మరి యాకోబు ఆ 70 మంది ఐగుప్తు దేశానికి వచ్చినప్పుడు వారు పోషించబడాలి, ఆ ప్రాంతంలో వారు ఎదగాలి. వారి కోసం అనే ఒక స్థలము ఐగుప్తు దేశంలో గోషెన్ అనే స్థలం సిద్ధం చేయబడాలి. ఈ కార్యాలన్నీ జరగడానికి ముందుగానే దేవుడు ఏం చేశాడు? యోసేపును ప్రయోగించాడు. ఎక్కడికి? ఐగుప్తు దేశం మీదికి. ఇదంతా దేవుని మాస్టర్ ప్లాన్. ఆమేన్. దేవుని సేవ కూడా నీ పట్ల జరిగే సేవ గురించి దేవునికి ఒక మాస్టర్ ప్లాన్ ఉంటుంది. ఇప్పుడు నేను చేస్తున్న సేవ పట్ల దేవునికి ఒక మాస్టర్ ప్లాన్ ఉంటుంది. చాలామందికి ఈ ప్లాన్ అర్థం కాదు. కొందరు ఏం చేస్తారంటే సేవకులు వారి ప్లాన్ని వారే చెప్పుకుంటారు. వారి పట్ల దేవునికి ఉన్న ఉద్దేశాన్ని వారే చింపేస్తారు. కొందరు ఆ ప్లాన్ని ఏం చేస్తారు? రాజకీయ నాయకుల చేతిలో పెడతారు. కొందరు వారి ప్లాన్ని మనుషుల చేతిలో పెడతారు. అర్థమైందా? మనుషులు చెప్పినట్టుగా నడుస్తుంటారు. నేనంటాను, నీ పట్ల ప్రణాళిక సిద్ధం చేసింది దేవుడు. మనుషులు ఏం చేస్తారు? మనుషులు ఏం చేస్తారు? నీ పట్ల ప్రణాళికను సిద్ధపరిచి ఆ ప్రణాళికలో భాగంగా దేవుడు నిన్ను వాడుకోవాలనుకుంటున్నాడు కదా. ఆమెన్, ఆమెన్, హల్లెలూయా. ఇప్పుడు యోసేపును చూడండి. యోసేపు ఎప్పుడైతే చూజ్ చేయబడ్డాడో, ఎన్నుకొనబడ్డాడో, ఈ వ్యక్తి ఏం చేశాడంటే ఆ బలవంతుడైన దేవునికి అప్పగించుకున్నాడు. దేవునికి అప్పగించుకున్నాడు. ప్రభువా, నీ విల్లులో నన్ను ఎలా ప్రయోగించాలనుకుంటున్నావో, ఎక్కడికి ప్రయోగించాలనుకుంటున్నావో, ఎంత దూరం ప్రయోగించాలనుకుంటున్నావో అలాగునే నీ ఉద్దేశ ప్రకారం జరుగునుగాక అని అప్పగించుకున్నాడు. ఎవరికి? పరాక్రమశాలి అయిన దేవునికి. ఎప్పుడైతే యోసేపు అప్పగించుకున్నాడో, అప్పగించుకున్న తర్వాత దేవుడు ఏం చేశాడు? అతని విల్లులో యోసేపుని ఏం చేశాడు? సంధించాడు. హలో, ఇది సేవ. సేవ అంటే ప్రసంగం కాదు. సేవ అంటే పాటలు కాదు. సేవ అంటే 4 పిల్ల దయ్యాలు ఎల్లగొట్టడం కాదు. అర్థమైందా? సేవ అంటే ఏంటి? దేవుని చేత ప్రయోగించబడే ఒక బాణంగా, ఒక సేవకుడిగా నువ్వు ఆయన చేతిలో, ఆయన విల్లులో ఉన్న బాణంగా ఉన్నావా లేదా అనేది ప్రశ్నించుకోవాలి. ప్రసంగాలు అందరూ చేస్తారు, అద్భుతాలు అందరూ చేస్తారు, మంత్రగాళ్ళు చెయ్యరా అద్భుతాలు? మరి నువ్వు చేసేది ఏముంది? ఐగుప్తు దేశంలో ఫరో ఇంట్లో చేయలేదా మాంత్రికులు వచ్చి? శకునగాళ్ళు చేయలేదా? సేవ అంటే అద్భుతాలు కాదు. సేవ అంటే ప్రసంగం కాదు, 4 పాటలు కాదు. సేవ యొక్క పరిపూర్ణత, సేవకున్న ఆ దర్శనం, సేవలో దేవుడు ఏర్పరచుకున్న ఉద్దేశాన్ని చాలామంది సేవకులు గ్రహించకుండానే ఏదో సేవ చేసేస్తున్నారు. దానివల్లనే సేవ సక్సెస్ కావడం లేదు. ఆమె దేవుడు నిన్ను ఎందుకు చూజ్ చేసుకున్నాడంటే, ఆయన తన విల్లులో ఒక బాణంగా నేనేం చేయాలనుకుంటున్నాడు? ప్రయోగించాలనుకుంటున్నాడు. ఎవరి మీదికి? శత్రువు మీదికి. ఇప్పుడు యోసేపును దేవుడు సంధించి ఏం చేశాడు? ఆ ఫరో ఇంటి మీదికి, ఐగుప్తు ప్రజల మీదికి, ఆ సామ్రాజ్యం మీదికి యోసేపును ప్రయోగిస్తే ఇప్పుడు ఫరో ఏమంటాడు? నీ సెలవు లేకుండా ఐగుప్తు దేశంలో ఎవరైనా కాలైనను చెయ్యైనను ఎత్తడానికి వీలు లేదు అని చెప్పి ఫరో అంతటి వాడిగా యోసేపును గణపరిచి, యోసేపు ఇప్పుడు ఐగుప్తు సామ్రాజ్యానికి ఏలుబడి చేసే నాయకుడిగా మారిపోయాడు. ఐగుప్తు ప్రజలందరూ కూడా అతని చేతులకు అప్పగించబడ్డారు. అవునా కాదా? ఏమని రాయబడింది? నీ సెలవు లేకుండా ఈ దేశంలో ఒకరు చెయ్యైనను కాలైనను ఎత్తడానికి వీలు
లేదు. నువ్వు ఏలుబడి చేసే ఒక నాయకుడిగా, ఫరో అంతటి వాడిగా ఈ ప్రజలను పరిపాలన చేయాలి. ఐగుప్తు సామ్రాజ్యం అతని చేతులకు అప్పగించబడింది. ఫరో ఇల్లు అతని చేతులకు అప్పగించబడింది. మంత్రులు, రాజకీయ నాయకులు, ధనవంతులు, సామంతులు, పెద్దలు, ప్రతి జాతి వారు, ఐగుప్తు దేశంలో ఉన్న ప్రతి వంశం వారు యోసేపు చేతులకు అప్పగించబడ్డారు. నేనంటాను, నువ్వు ఏ కాలనీలో లేక ఏ ఏరియాలో ఏ ప్రాంతంలో సేవ చేస్తున్నావో ఆ ప్రాంత ప్రజలను నీ చేతులకు అప్పగించడానికే దేవుడు నిన్ను ప్రయోగించాలనుకుంటున్నాడు. ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా. ఇప్పుడు దేవుడు నిన్ను ప్రయోగించాలంటే నువ్వేం చేయాలి? ఒక బాణంగా దేవుని చేతులకు నువ్వు అప్పగించుకొని, ప్రభువా, పరాక్రమశాలి అయిన దేవా, నువ్వు నన్ను ఏర్పరచుకున్నావు కదా, నేను విరిస్తే విరిగిపోయే బాణాన్ని, నలిస్తే నలిగిపోయే బాణాన్ని, పొయ్యిలో పెడితే చూస్తుండగా కాలిపోయే ఒక బాణాన్ని, నేను బలహీనుడు. బాణం చూడండి, విల్లుకున్నంత బలం బాణానికి ఉంటుందా? చెప్పండి, ఉండదు. బాణం ఎలా ఉంటుందండి? చాలా సన్నగా ఉంటుంది కదా, సన్నగా ఉంటుంది. దాన్ని ఇలా అంటే ఏమవుతుంది? కాస్త గట్టిగా విరిగిపోతుంది. ఇలా అంటే విరిగిపోతుంది, ఇలా అంటే విరిగిపోతుంది. అలా పొయ్యిలో పెడితే కనీసము 1 లీటర్ నీళ్లను కూడా అది వేడి చేయలేదు. మనమేమో బాగా పోతులు పెట్టేస్తాం, మనలో ఏమో ఉందనుకొని. అర్థమైందండి? ఆ బాణం ఎవరో కాదు, నీవే. ఆ బాణం ఎవరో కాదు, నీవే. ఏముంది ఆ బాణంలో? ఏముంది? దాంతో ఒక ఇల్లు కట్టచ్చా? దాంతో ఒక పందిరి వేయచ్చా? దాంతో ఏదైనా ఒక కార్యం చేయొచ్చా? దాని మీద ఆధారపడితే అది నిలబడుతుందా? చాలా బలహీనంగా ఉంది ఆ విల్లు. వాస్తవానికి నీవైనా నేనైనా మనమందరము బలహీనమే, మట్టి ఘటాలం. మనలో ఏముంది? ఏముంది చెప్పండి? ఒక 10-15 సార్లు వాంతులు విరేచనాలు అవుతే నీ సీనే మారిపోతుంది. ఏముంది చెప్పు నీలో ఏముంది చెప్పు? చిన్న తలనొప్పి తట్టుకోలేవు, ఒక మైగ్రేన్ తలనొప్పి తట్టుకోలేవు, ఒక ఎండ బలంగా కాస్తే తట్టుకోలేవు, ఒక జలుబు వస్తే తట్టుకోలేవు, చిన్నగా కడుపులో నొప్పి వస్తే తట్టుకోలేవు. ఏమని చెప్పండి? మనం బలహీనులమే. ఆ బలహీనమైన బాణాన్ని ఎలానైతే దేవుడు చేసుకున్నాడో, ఏర్పరచుకున్నాడో, ఆ విధంగా దేవుని చేత ఏర్పాటు చేయబడిన మనమందరము కూడా మన బలవంతుడైన దేవుని చేతిలో నుంచి మనము ప్రయోగించబడుదుముగాక. గట్టిగా చెబుదామా? హల్లెలూయా, హల్లెలూయా. దేవుడు యోసేపును ప్రయోగించి ఐగుప్తు సామ్రాజ్యాన్ని అతని చేతులకు అప్పగించాడు. నేనంటాను, దేవుడు నీ ప్రాంతంలో నిన్ను ప్రయోగించి ఆ ప్రాంతంలో ఉన్న ప్రజలందరినీ నీ చేతులకు దేవుడు అప్పగించునుగాక. దేవుని ప్లాన్లన్నీ కూడా చాలా క్లియర్గా ఉంటాయి. నేనంటాను, ఆ బాణం ఎంత దూరం దేవుడు సంధించి అది ఎంత వెనకకు లాగితే, నేనంటాను, అంత ఏరియా నీదే. హలో, అంత ఏరియాలో ఉన్న కుటుంబాలన్నీ దమ్మే లేదు, సేవలో దమ్మే లేదు. ఆమేన్. అర్థం కాలేదేంటి? నా భాష అర్థం కావడం లేదా? ఇప్పుడు నేను ఇక్కడ నుంచి అల్వాల్లో ఉన్నానండి. ఇప్పుడు మనము అల్వాల్లో ఉన్నాం. ఇప్పుడు ఇక్కడ నుంచి బోయంపల్లి వరకు ఈ బాణాన్ని నేను వేసాను అనుకోండి, ఆ బోయంపల్లి వరకు కూడా జాతర వల్లే ప్రజలు ఇక్కడికే వస్తారు. ఆమేన్, దేవునికి స్తోత్రం. ఇప్పుడు నేను నిర్మల్లో ఉండి బాణాన్ని వేస్తే సరౌండింగ్ నిర్మల్ చుట్టూ 50-60 కిలోమీటర్ల దూరం నుంచి ప్రజలు వస్తున్నారు. అంటే ఆ బాణం ఎక్కడి వరకు వెళ్ళింది? 50 కిలోమీటర్ల దూరం వరకు వెళ్ళింది. పాస్టర్ గారు,
ఇంటి పక్కోడే వస్తలేడయ్యా, కాలనీలో ఉన్న వాళ్ళే వస్తలేరయ్యా. ప్రభు, అన్ని కిలోమీటర్ దూరం నుంచి వస్తారా? వస్తారు. ఇది నీకు అసాధ్యమే, కానీ దేవునికి సాధ్యం. మేము మా పరిచయంలో చూస్తున్నాం ఇవి. వాస్తవమా కాదా? మీరు దుబాయ్ నుంచి, అమెరికా నుంచి రావాల్సిన అవసరం లేదు. ఒక 500 ఛార్జ్ పెట్టుకుంటే నిర్మల్ వచ్చి పడతారు. వాస్తవమా కాదా అని పరిశోధించడానికి, పరీక్షించడానికి. ఆమేన్, హల్లెలూయా. నువ్వు చేయవలసిన పని ఒకటే. ఏం చేయాలంటే ఆ బలవంతుని చేతికి నిన్ను నీవు అప్పగించుకోవాలి. అప్పగించుకొని, ప్రభువా నువ్వు నన్ను ప్రయోగించు. ఎంత దూరం ప్రయోగిస్తావో అంత దూరం ప్రయోగించు. ఆమేన్. ఈ బాణం ఎంత దూరం వెళ్తుందో ఆ మధ్యలో ఉన్న కుటుంబాలు గమనించండి. అన్యజనులే కానీ, నామకార్థులే కానీ, రోగులే కానీ, దయ్యం పట్టిన వారే కానీ, ఇంకా వ్యతిరేకులే కానీ, ఎంతమంది ఉన్నారు వారందరూ జాతర వలె నీ దగ్గరికి వస్తారు. ఆమేన్, హల్లెలూయా. దేవుడు అలా చేయగలడు. అందుకే ప్రభుత్వం చెప్పాలి, ప్రభా ఇంకా వెనుకకు, ఇంకా ఇంకా కొద్ది నీ ప్రతిష్ట అనుభవాలను బట్టే దాన్ని ఎంతవరకు వెనుకకు లాగాలో లాగుతాడు. నీ జీవితం, నీ ప్రతిష్ట, నీ వైరాగ్యం, నీ ప్రార్థన జీవితం, నీ పరిశుద్ధత, దేవుని పట్ల నీకున్న ఆసక్తి ఎంతగా ఉంటే అంతగా దేవుడు ఏం చేస్తాడు? వెనుకకు లాగుతాడు. కొద్దిగానే ఉందకండి, కొద్దిగానే అది నీ మీదనే డిపెండ్ అయి ఉంటుంది. నన్ను లాగాడు, 50 వరకు కవర్ చేయగలిగాను. ఇంకొద్దిగా లాగితే హైదరాబాద్ వరకు వచ్చేస్తాను. ఆమేన్, దేవునికి స్తోత్రం. అప్పుడు మళ్ళీ మీ చర్చిలు బాగా కాలైపోతాయని మీరు బాధపడతారేమో. నాకు ఆ బాధ అవసరం లేదు, తీయండి. మీకు దేవునికి స్తోత్రం. కనుక దేవుని బిడ్డలారా, ఏ విధము చేతనైనా మనం బలవంతుడైన దేవుని చేతిలో యోసేపు వలె సంధించబడి ప్రయోగించబడుదుముగాక. ఆ ప్రాంత ప్రజలను దేవుడు మన చేతులకు అప్పగించునుగాక. హల్లెలూయా, హల్లెలూయా. నీ బాణాన్ని, నువ్వు బలహీనమైన బాణమే. నీలో శక్తి లేకపోవచ్చు, నీలో బలము లేకపోవచ్చు, నీకు కృప లేకపోవచ్చు, నీకు ఆలోచన లేకపోవచ్చు, నువ్వు నత్తివాడవే కావచ్చు, నువ్వు మూగవాడవే కావచ్చు, నువ్వు చెవిటివాడవే కావచ్చు, నువ్వు ప్రసంగం చేయకపోవచ్చు, నువ్వు పాట పాడకపోవచ్చు, ప్రసంగం చేయడానికి జ్ఞానం లేకపోవచ్చు, వాక్చాతుర్యం లేకపోవచ్చు, నువ్వు బలహీనుడవే అయినా పర్వాలేదు, ఆయన చేతులకు అప్పగించుకో. అప్పగించుకో. మోషే అనలేదా, నేను నత్తివాడనయ్యా, నాతో కాదయ్యా, నేను చెయ్యలేనయ్యా, ఎవరినైనా పంపయ్యా, నాతో కాదు ప్రభువా, నాతో కాదు ప్రభువా, నాతో కాదు ప్రభువా. ఎంతవరకు కాదు 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 అంటున్నాడంటే దేవునికే విసుకొచ్చేసి. మీరు ఎప్పుడైనా కాదు 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 అన్నారనుకోండి, మీ పరిచర్య ఎలా నష్టపోతారో చెప్తాను, వినండి. ఆమేన్, హల్లెలూయా. దేవుడు ఏదైనా చేయమని చెప్పినప్పుడు అది కాదని మీరు అనకూడదు. ఎందుకు అనకూడదు? నువ్వు చేయగలవు కనుకనే దేవుడు చేయమని చెప్పాడు. నువ్వు కాదని ఎట్లా అంటావు? తెలియదా దేవునికి? దేవునికి తెలియదా? దేవుని ఇంత అనంత విశ్వాన్ని చేసిన దేవునికి తెలియదా? నువ్వు కాదని ఎలా అంటావు? మోషే అంటున్నా, నాతో కాదు, నాతో కాదు. ఎప్పుడైతే కాదు అన్నాడో, మోషేకు ఇవ్వబడిన ఒక పరిపూర్ణమైన సేవను దేవుడు ఏం చేశాడు తెలుసా? విభజించాడు. విభజించి మోషేకు కొద్దిగా సేవ ఇచ్చాడు, అహరోనికి కొద్దిగా సేవ ఇచ్చాడు. అంటే సంఘం చీలిపోయింది, పరిచర్య చీలిపోయింది, దర్శనం చీలిపోయింది. నువ్వు కాదు అంటే నీ సేవను నీ పొరుగువానికి ఇచ్చేస్తాడు. అందుకే మన సేవలో నాతో కాదు, నేను చెయ్యలేను,
నేను బలహీనుణ్ణి, నాతో కాదు, నేనేం చేయలేను అని ఎప్పుడు అనకూడదు. నేను చేయమని దేవుడు చెప్పినప్పుడు ఖచ్చితంగా ప్రభా చెయ్యడానికి కావలసిన కృప నాకు దయచేయి. ఆమేన్. దేవునికి స్తోత్రం. చెయ్యడానికి కావలసిన కృప నాకు దయచేయి అని చెప్పి ఆయన కృప పొందుకొని నువ్వు ఆ కృపలో నిలబడగలిగితే, నువ్వు ఎంత బలహీనుడవైనా, నీకు పాటలు రాకపోయినా, ప్రసంగం రాకపోయినా, వాక్చాతుర్యం లేకపోయినా, నువ్వు నత్తివాడవైనా, మూగవాడవైనా, సేవా సంబంధమైన జ్ఞానం నీకు ఉన్నా లేకపోయినా, ఆయన చేతులకు నువ్వు అప్పగించుకుంటే దేవుడు నిన్ను వాడుకుంటాడు. ఆమేన్. నేను ఇది నమ్ముతున్నాను. మీరు నమ్ముతున్నారా? వాడుకుంటాడు. దేవుడు నేను ఒక ప్రత్యేకమైన కోణంలో, ప్రత్యేకమైన రీతిలో దేవుడు నిన్ను వాడుకోవాలనుకుంటే, వారి చరిత్ర చూడు. యోసేపును దేవుడు ఎలా వాడుకున్నాడు చూడండి. ఇంకో మాటలో చెప్పాలంటే, యాకోబు యొక్క కుమారులు వాళ్ళు మొత్తం 70 మంది ఉన్నారు కదా. వారు ఐగుప్తు దేశానికి రాకముందే అన్ని యోసేపు ద్వారా ఏం చేశాడు? సిద్ధం చేసి పెట్టాడు. నేను అంటాను, నీ చర్చిలోకి ఆత్మలు రాకముందే, నీ చర్చిలోకి ఆత్మలు రాకముందే, ఆమేన్, హల్లెలూయా, వస్తాయి, ఆత్మలు రాబోతున్నాయన్న సంగతి దేవునికి తెలుసు గనక వాళ్ళు రాకముందే అన్నీ ఆ చర్చిలో దేవుడు రెడీ చేసి పెట్టేస్తాడు. ఆమేన్, ఆమేన్, హల్లెలూయా. నాతో ప్రభు చెప్పేవాడు, ఏమని చెప్పేవాడంటే, ఇదిగో 100 మందికి చర్చి కట్టనేవాడు. ప్రభువా, ఉన్నది 20 మంది నాయన, 100 మంది కట్టమంటున్నావు. ఉన్నది 20 మంది అని, లేదు 100 మంది కట్టమనేవాడు. నేనేం చేసేవాడిని, 100 మందికి చర్చి కట్టి, నేను 20 మంది ఉన్నారు కదా అని చేపలేస్తే దేవుడు చెప్పేవాడు, కాదు కాదు, చర్చి నిండారా చేపలేయమన్నవాడు. ఆమేన్. విషయం ఏంటంటే, 1-2 నెలలు తిరగకపోయేసరికి ఆ హాల్ మొత్తం నిండిపోయేదండి. హాల్ మొత్తం నిండిపోయేది. ఆమేన్. అర్థమైందా? 20 మందికి ఉన్న ఆ ఆత్మలు 2-3 నెలల్లో హాల్ మొత్తం, అంటే ఆ 100 మంది పైగా వచ్చేసేవారు. ఓహో, అప్పుడు నాకు అర్థమైంది, మనం ఎంత చర్చి పెంచుకుంటూ పోతే దేవుడు అంతా నింపుకుంటూ పోతాడు. అయితే మనము ఫీట్లలో స్థలాలు కొనొద్దు, ఎకరాలే కొనాలి. సౌండ్ పెట్టి బాబు. ఫీట్లలో స్థలాలు కొనొద్దు, సెంట్లలో స్థలాలు కొనొద్దు. మన ధ్యాస అంతా దేని మీద ఉండాలి? ఇది సాధ్యమా? శారమ్మ స్పిరిట్, ఇది సాధ్యమా? దేవుడు ఏమంటున్నాడు? నాకు సమస్తము. ఆమేన్. నేను అంటాను, నువ్వు సేవ చేస్తే ఆ కాలనీలో చర్చిలకు అన్నిటికీ దడ పుట్టుకోవాలి. అటు దయ్యాలకు దడ పుట్టాలి, అటు నామకార్థ సేవకులకు కూడా భయం పట్టుకోవాలి. చేస్తే వాళ్ళ సేవ చేయాలి. అవునా కాదా? అవునా కాదా? ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. ఆ విధంగా దేవుడు మిమ్మల్ని అభిషేకించి వాడుకొనుగాక. హల్లెలూయా, హల్లెలూయా. రెండో విషయానికి వస్తే గమనించండి. ఇశ్రాయేలు ప్రజలు మరి ఆ సౌలు రాజు యుద్ధం చేస్తున్న సమయంలో, గొలియాతుతో యుద్ధం చేస్తున్న సమయంలో మరి ఎవరు కూడా యుద్ధం చేయడానికి సిద్ధంగా లేరు. ఫిలిస్తీన్లతో యుద్ధం చేయాలి కదా. ఇప్పుడు గొలియాతు నిలబడ్డాడు కదా, వాడు 40 రోజులు, వాడి ఫాస్టింగ్ ప్రేయర్ చూడు ఎలా ఉందో. ఉదయం సాయంత్రం మీరు జీవం కలిగిన దేవుని సేవకులు పిల్లలని చెప్తారు కదరా. మీలో రోషం కలిగి నాతో యుద్ధం చేయగలిగిన యుద్ధ వీరుడు ఒక్కడైనా ఉన్నాడా? ఉంటే రమ్మను, మేమిద్దరం కలిసి ఫైట్ చేస్తాం. ఎవరు గెలిస్తే వారిదే. వాడు వేసిన ప్లాన్ బాగానే ఉంది, ప్లాన్ బాగానే ఉంది, కానీ వాడిని ఎదిరించే దమ్ము చెప్పరే. నేను అంటాను, ఒక్కొక్క ప్రాంతంలో ఒక్కొక్క స్పిరిట్ పనిచేస్తుంటుంది.
ఏలుబడి చేస్తుంది. ఇప్పుడు అల్వాల్ ఉందనుకోండి, అల్వాల్లో ఒక దురాత్మ ఏలుబడి చేస్తుంది. దురాత్మలు ఏం చేస్తాయంటే, మనం పాస్టర్లను కూడా ఆయా ప్రాంతాల్లో ఇట్లా డివైడ్ చేసుకొని సేవ చేస్తాం కదా, అవి కూడా ఏం చేస్తాయంటే ఒక్కొక్క ప్రాంతాన్ని కంట్రోల్లో పెట్టుకుంటాయి. మీకు అర్థం కాలేదా? సిటీలో ఉన్న వాళ్ళకి అర్థం కాలేదంటే ఇంకా బయట ఉన్న వాళ్ళకి ఏం అర్థం కావాలి? అర్థమైందా? ఒక్కొక్క ప్రాంతాన్ని, ఒక్కొక్క పట్టణాన్ని, ఒక్కొక్క జిల్లాను, ఒక్కొక్క గ్రామాన్ని ఒక్కొక్క దురాత్మ ఏం చేస్తుంది? కంట్రోల్ చేస్తుంది, దాని చేతిలో ఉంచుకుంటుంది. ఇప్పుడు మన పాస్టర్లందరికీ హైదరాబాద్లో ఒక తెలంగాణ క్రిస్టియన్ లీడర్ ఉండరా? అలానే కాలనీలో ఉంటారు కదా ప్రెసిడెంట్. ఇప్పుడు పాస్టర్ అసోసియేషన్కి ఒక ప్రెసిడెంట్ లేడా? ఉన్నాడా లేదా? అలానే సైతానికి కూడా ప్రెసిడెంటు, వైస్ ప్రెసిడెంటు, సెక్రటరీ, ఇలా ఒక టీం ఉంటుంది. దానికి కూడా ఒక లెటర్ ప్యాడ్ ఉంటుంది, దానికి కూడా ఒక అసోసియేషన్ ఉంటుంది. ఈ అల్వాల్ అసోసియేషన్ పాస్టర్ ఫెలోషిప్ ఎలా ఉంటుందో, అల్వాల్ సైతాన్ అసోసియేషన్ ఉంటుంది. దానికి ఒక ప్రెసిడెంట్ ఉంటాడు, దానికి ఒక వైస్ ప్రెసిడెంట్ ఉంటాడు, దానికి సెక్రటరీ ఉంటాడు. అవునండి, నిజం. నేను అబద్ధం చెప్పడం లేదు, నిజం. ఉంటాడు. దేవునికి స్తోత్రం. మరి ఇప్పుడు గమనించండి, అక్కడ సౌలు సైన్యం చాలా గడగడలు ఆడిపోతుంది. ఎవరు కూడా ముందుకు రావడం లేదు. ఆ సమయంలో దావీదు వచ్చి, మరి నేను యుద్ధానికి వెళ్తానంటే ఎవరైనా నమ్మారా? ఎవరు నమ్మలేదు. పోరా, నువ్వేం జోకులు వేస్తున్నావు, మేము బాధలో ఉన్నామని చెప్తే అని నువ్వు జోక్స్ చేస్తున్నావు అని పిల్లవాడని చెప్పి గద్దిరించారు, బెదిరించారు. గమనించండి, ఆ సమయంలో యుద్ధం చేయవలసింది ఎవరు? సౌలు రాజు. గొలియాతు మీద ప్రయోగించబడవలసిన బాణం ఎవరు? సౌలు రాజు. ఇప్పుడు ఈ సౌలు రాజే ఒక బాణంగా సంధించబడకుండా ఏం చేశాడు? ఆ సైన్యం యొక్క వెనక భాగానికి వెళ్ళి టెంట్ వేసుకొని, డేరా వేసుకొని, పెద్ద ముసుకేసుకొని పెద్ద మంచం మీద పండుకున్నాడు. ఎవరు? పెద్ద పాస్టర్ గారు. చూసారా? ఆయన వెళ్ళడు, ఎవరిని పంపాడు. అరే నువ్వు వెళ్ళరా బాబు, నువ్వు చాలా అవార్డులు తీసుకున్నావు కదా, నోబుల్ బహుమతి, ఆ బహుమతి, ఈ బహుమతి అన్నీ నీకు వచ్చాయి కదా, నువ్వు వెళ్ళరా అంటే, అయ్యా నన్ను చంపడానికి ప్రయత్నం చేయకయ్యా, నేను భార్య పిల్లలు కలిగిన వాడినయ్యా, నేను ఈ సేవ చేయలేనయ్యా, ఆ గొలియాత్తో యుద్ధం పెట్టుకోలేను, కానీ ఆ చిన్న పాస్టర్తో మాత్రం గొడవ పెట్టుకుంటానయ్యా, కాబట్టి నేను ఎక్కడికి వెళ్ళలేనయ్యా అని చెప్పేసి అందరు తప్పించుకుంటున్నారు. సౌలు రాజు కూడా ఆ సమయంలో ఎంటర్ అయ్యాడు దావీదు అంటాడు, నేను వెళ్తాను, నన్ను ప్రయోగించండి. సౌలు రాజు కూడా తిరస్కరించాడు, తర్వాత ఒప్పుకున్నాడు. ఇప్పుడు బయలుదేరాడు. ఏ ఆయుధాలు తీసుకెళ్ళాడు తనంబడి? ఏమి తీసుకుని వెళ్ళాడు? కత్తి, డాలు ఏమైనా ఏం లేదు. ఆ వరుసలు తీసుకెళ్ళాడు, దాంట్లో పెట్టడానికి కనీసం రాళ్ళు కూడా లేవు. నేను అంటాను, నీ దగ్గర ఏమి లేకపోవచ్చు, యుద్ధం చేయాలనే ఆశ ఉంటే చాలు, సేవ చేయాలనే ఒక మనసు ఉంటే చాలు. చెయ్యాలా చెయ్యొద్దా? చేస్తే ఉద్యోగం చేసుకుంటూ చేయాలా, వ్యాపారం చేసుకుంటూ చేయాలా, లేకపోతే ఇలా చేయాలా, అలా చేయాలా? ఎన్ని డౌట్స్ అండి, ఎన్ని డౌట్స్ అండి సేవకు వచ్చిన వారికి. దావీదుకి ఎన్ని డౌట్స్ ఉన్నాయి చెప్పండి? సౌలు మీద యుద్ధానికి, ఆ గొలియాతు మీద యుద్ధానికి వెళ్ళడానికి ఎన్ని డౌట్స్ ఉన్నాయి? ఏమైనా డౌట్స్ అడిగాడా? సౌలు రాజా ఈ కత్తి తీసుకెళ్ళాలా, ఈ కత్తి తీసుకెళ్ళాలా, ఈ చెప్పులు వేసుకోవాలా, ఆ చెప్పులు వేసుకోవాలా, ఈ హెల్మెట్ పెట్టుకోవాలా, ఆ హెల్మెట్ పెట్టుకోవాలా? ఏమైనా అడిగాడా? మరి సేవకు వచ్చినప్పుడు ఎందుకు నీ క్వశ్చన్స్ వస్తున్నాయి? ఎందుకు దేవుని సన్నిధిలో డిమాండ్ చేస్తున్నావు? ఉన్న పాటన సౌలు రాజు వాటిని తీసుకొని వెళ్ళమని చెప్పినా కానీ అన్నిటిని తృణీకరించి తన దగ్గర ఉన్న ఆ వడిసెల్ని తీసుకున్నాడు. రాళ్ళు కూడా లేవు. బయలుదేరాడు, యుద్ధ మైదానంలో నిలబడ్డాడు. నేను యెహోవా పక్షాన యుద్ధానికి వచ్చానని చెప్పాడు. ఆమేన్, హల్లెలూయా. దేవుని పక్షాన యుద్ధానికి వచ్చానని చెప్పాడు. ఆ గొలియాతు శాపాలు పెట్టాడు. అర్థమైందా?
నిన్ను చీరేస్తానన్నాడు, నిన్ను చింపేస్తానన్నాడు. మీ కాలనీలో ఉన్న నాయకులు గుండాలు ఇలానే అంటారు, నిన్ను చింపేస్తాను రా, నిన్ను చీరేస్తాను రా, నువ్వు ఇక్కడ చర్చి తీసేయకపోతే నిన్ను చీరేస్తాను రా అంటారా అన్నారా? అనలేదా? ప్రైజ్ ది లార్డ్. అలా అంటారు. అన్నప్పుడు బెదిరిపోవద్దు. అన్నా ఇలా అంటున్నారన్నా, పోలీస్ స్టేషన్ పొమ్మంటావా అన్నా? నేను పోలీస్ స్టేషన్ పోయేదాకా ఎందుకు, 4 రోజులు ఫాస్టింగ్ ప్రేయర్ పెట్టుకో. ఏమంటావయ్యా? అలా అనగానే అసోసియేషన్ పాస్టర్ గారికి ఫోన్ చేసి, ప్రెసిడెంట్ గారు ఇలా అన్నారయ్యా. ప్రెసిడెంట్ గారు అలా అన్నారా? అయితే మనం అసోసియేషన్ మీటింగ్ పెట్టుకుందాం, ఒక ఆలోచన చేద్దాం. ఇక ప్రెసిడెంటు, సెక్రటరీ, ఆ పాస్టరు, ఈ పాస్టరు, పోలీస్ స్టేషను, ఇదే సేవ. అసోసియేషన్ అంటే ఏమనుకున్నారు? ఇదే సేవ. 4 ఆత్మలు సంపాదించింది లేదు, మరి అసోసియేషన్ అంతా కలెక్షన్ చేసి ఒక భారీ సభ పెట్టింది లేదు. నేనంటాను, నువ్వు ఎవరికి చెప్పుకున్నా ఆ సమస్య తీరదు. వెంటనే నువ్వేం చేయాలి? మోకరించి ఉపవాసం ఉండి ప్రార్థన చేస్తే ప్రార్థనే సమస్త విధములైన సమస్యలకు పరిష్కారము చూపుతుంది. అవునంటారా కాదంటారా? అవును. అన్ని సమస్యలకు పరిష్కారం ప్రార్థన. అన్ని సమస్యలు, ఈ భూమి మీద ఎన్ని సమస్యలు ఉన్నాయో ప్రతి సమస్యకు పరిష్కారం ప్రార్థన. ఇంకా ఏదైనా రూట్ ఉంటే చెప్పండి, నాకు కూడా సమస్యలు ఉన్నాయి, నేను కొత్త రూట్ మ్యాప్ నాకు ఇస్తే నేను ఫాలో అవుతాను. నాకు తెలిసింది మాత్రం అదే. మీకు ఏదైనా తెలిస్తే చెప్పండి. ఆమేన్. నేను ఇంతవరకు మాత్రం ఆ ప్రార్థనని ఆశ్రయించాను, ఆ ప్రార్థనతోనే ప్రభు పాదాలు పట్టుకున్నాను. ఇంతవరకు అలానే దేవుని కార్యాలను నా కళ్ళారా చూడగలిగాను, చెవులారా వినగలుగుతున్నాను. ఆమేన్, హల్లెలూయా. అందుకే సేవకుడు ఎక్కువగా ప్రార్థనలో ఉండడం నేర్చుకోవాలి. దినమంతా సేవ చేసి రాత్రంతా ప్రభు ప్రార్థనలో ఉన్నాడు. నువ్వు కూడా నీ సేవా కాలంలో ప్రార్థన కాలం ఎక్కువ ఉండాలి, ప్రార్థన సమయం ఎక్కువ ఉండాలి, ప్రార్థనలో గడిపే అనుభవాలు ఎక్కువ ఉండాలి. ఒంటె మోకాళ్ళ వలె నీ మోకాళ్ళు మారాలి. ఆమేన్, ఆమేన్. ఈరోజు ప్రార్థనలో ఉండేది తక్కువ, వాట్సాప్లో ఉండేది ఎక్కువ, ఫేస్బుక్లో ఉండేది ఎక్కువ, యూట్యూబ్లో ఉండేది ఎక్కువ. ఇలా అంటే ముఖం మాడుస్తారు. ఇంకా సేవ ఎదుగుమంటే ఏమి ఎదుగుతుంది? నేను అంటాను, ఇప్పటికైనా సమయం మించిపోలేదు. ఆమేన్. పాస్టర్ల మీటింగ్ అంటే శుద్ధీకరణ కూటమని అర్థం. పాస్టర్ల మీటింగ్ అంటే బిర్యానీ కాదు. పాస్టర్ల మీటింగ్ అంటే బిర్యానీ అరగడానికి మళ్ళీ పక్కన కూల్ డ్రింక్ తాగుడు కాదు. అర్థమైందా? పాస్టర్ల మీటింగ్ అంటే ఒక శుద్ధీకరణ అని అర్థం. ఆమేన్. ఈరోజు మన పరిచర్య శుద్ధి చేయబడును గాక. అదిగో మైదానంలో నిలబడ్డాడు, యెహోవా పక్షాన యుద్ధం చేయడానికి నేను వచ్చాను అన్నాడు. సమయానికి రాళ్ళు కూడా లేవు. ఆ రాళ్లను ఏరుకోవడానికి కాస్త అడుగులు వెనకకేశాడు. గొలియాతు అనుకుంటున్నాడు వీని పని అయిపోయింది, వీడు ముందుకు అడుగులు వేయవలసిన వాడు వెనకకు అడుగులు వేస్తున్నాడు అని తప్పుగా అర్థం చేసుకున్నాడు. అదే అవకాశం తీసుకున్నాడు. ఆ రాళ్ళలో ఒక రాయిని తీసుకున్నాడు, నొసట కొట్టాడు. వాని కత్తితోనే వాని తలను నరికాడు. వాని తలను వాని వెంట్రుకలతో పట్టుకొని తీసుకొని వచ్చి సౌలు పాదాల దగ్గర పడేశాడు. ఆమేన్. ఇప్పుడు చూడండి, ఆ గొలియాతును చంపడానికి ఇజ్రాయిలు దేశమంతా సైన్యమంతా గడగడలాడుతుంటే ఆ సమయంలో బలవంతుడైన దేవుడు తన విల్లులో ఎవరిని సంధించాడు? దావీదును సంధించాడు. నేనంటాను, నువ్వు ఒక దావీదు వలె మారాలి. ఆమేన్, హల్లెలూయా. నువ్వు ఒక సౌలు వలె మారొద్దు, ఒక దావీదు వలె మారాలి. సౌలు కూడా అభిషేకించబడిన వాడే, కానీ దేవుని చిత్తంలో నిలబడిన వాడు కాదు, దేవుని ప్రణాళికలో ఉన్నవాడు కాదు, దేవుని ఆశను కోరికను నెరవేర్చిన వాడు కాదు. అందుకే దేవుని చిత్తములో
లేని సేవకుడు అంటే తాను అభిషేకించబడిన దేవుని చిత్తములో దేవుని ఆలోచనలో నిలబడని సేవకుణ్ణి నువ్వు అభిషేకించబడినా దేవుడు నిన్ను వాడుకోడు. హలో, వింటున్నారా? నువ్వు అభిషేకించబడినా దేవుడే నిన్ను అభిషేకించిన నువ్వు దేవుని చిత్తములో నిలబడకుంటే దేవుడు నిన్ను వాడుకోడు. ఐఎమ్ కరెక్ట్? నేను చెప్పింది నిజమా? ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. నువ్వు దేవుని చిత్తములో దావీదు వలె నిలబడాలి. చూడండి, సౌలు అనవసరంగా వ్యర్థమైన వాటిని చూసారా, అనవసరమైన వాటిలో జోక్యం కలిగించుకున్నాడు. అది ఆ బలిపీఠం దగ్గర ఆయన జోక్యం అవసరం లేదు. వెయిట్ చేయమన్నాడు దైవజనుడు. వెయిట్ చేయాలా లేదా? వాళ్ళ నాయకుడు వెయిట్ చేయమన్నాడండి. వాళ్ళ నాయకుడు వెయిట్ చేయమన్నాడు. వెయిట్ చేయాలా లేదా? మరి నీకెందుకు అంత స్పీడు? పెట్టింది నిన్ననే సంఘం, ఈరోజే 10,000 మంది ఇవ్వమంటే నువ్వు చెల్లిస్తాడు? చెప్పు, ఎలా ఇస్తాడు? నువ్వు పెట్టిందే. ఇప్పుడు నువ్వు అనుకుంటున్నావేంది? ఫేస్బుక్తో, యూట్యూబ్తో, వాట్సాప్తో ఏం ఫేమ్గా దేవుడు ఫేమ్ చెయ్యండి. నువ్వెంత మాత్రం ఫేమ్ కాలేవు. నన్ను గణపరచు అని నేను, దేవుడు నీ సేవను గణపరచాలి. నువ్వెంత ప్రయత్నాలు చేసుకున్నా ఏ ట్యూబ్ అయినా నిన్నేమి ఫేమ్ చెయ్యదు. వేస్ట్గా నువ్వు వ్యర్థమైన వాటి మీద మనసు పెడుతున్నావు. మరి యూట్యూబ్ పెడతాడా? వాట్సాప్, ఫేస్బుక్ లైవ్ పెడతాడా? ఆయన ముఖమే కనబడుతుంది. ఒకసారి కెమెరా దింపి సంఘాన్ని చూపిస్తాడా? ఎందుకు చూపియాడు? అట్టి శాపలే ఉంటాయి అక్కడ. డైలాగులు ఏమో పెద్ద పెద్ద డైలాగులు ఉంటాయి, అర్థమైందా? చూస్తేనేమో అందుకే కెమెరా దింపనే దింపడు. తింపితే మర్మం, ప్రకటన గ్రంథం మర్మం బయటికి వస్తుంది కదా. నేనంటాను, చెప్తాను వినండి. ఈరోజు లైవ్ ప్రోగ్రామ్ మీద పెట్టినంత మనసు నశించిపోయే ఆత్మల మీద పెడుతున్నారా? మీరు మంచి మనస్సాక్షితో చెప్పండి, మంచి మనస్సాక్షితో చెప్పండి, మంచి మనసు చెప్పండి. మేము లైవ్ ప్రోగ్రామ్ ఇస్తాం, దానికి ఒక టీం ఉంటుంది. వాళ్ళు లైవ్ ఇస్తున్నారా ఇస్తలేరా ఏం పట్టించుకోను, నేను ఏం పట్టించుకోను. మనకు లైవ్తో సంబంధం కాదు, మనకు మన ముందు నిలబడిన సంఘ బిడ్డలతో సంబంధం. ఆమేన్. రే, లైవ్ వస్తుందా లేదా? మంచిగా పెట్టు. నా మనసు దాని మీద ఉండాలా, పరిచర్య మీద ఉండాలా? చాలామంది సేవకులు వ్యర్థమైన దాని మీద మనసు పెడుతున్నారు. కీర్తనలు రాయబడింది కదా, వ్యర్థమైన దాని యందు మనస్సు పెట్టకయు, కపటముగా ప్రమాణము చేయకయు, నిర్దోషమైన చేతులను శుద్ధమైన హృదయమును కలిగి వ్యర్థమైన దాని మీద బలిపీఠం దగ్గర ఆగయా అన్నాడు. నడిపింపుకు లోబడకుండా బలడిపించాడు. మళ్ళీ అమాలేకీలు చంపిరా నాయన అంటే, అమాలేకీలు చంపడానికి వెళ్ళిన వ్యక్తి జయం పొందుకున్నాడు. అసలు రాజును చంపితే అందరిని చంపినట్టే. ఈయన ఏం చేశాడు? ఈయన పెద్ద బెంటలోడు ఉన్నట్టున్నాడు, రాజునే బతికిచ్చాడు. అసలు రాజును చంపితే జయము పొందినట్టే కదా. ఇప్పుడు ఈయన ఏం చేశాడు? రాజునే బతికిచ్చాడు. ఇంకేందండి ఇది? ఎంత అన్యాయం, ఎంత మోసం చూడండి. ఆ రాజును బ్రతికించుకొని ఇంటికి తీసుకొచ్చి భోజనం పెడుతున్నాడు. అయ్యగారు ఇంటికి తీసుకొచ్చి భోజనం పెడుతున్నాడు, దొంగను తీసుకొచ్చి భోజనం పెడుతున్నాడు. చూసారా? సేవలో ఇలా నువ్వు అభిషేకించబడి దేవుని చిత్తానికి వ్యతిరేకంగా నువ్వు కార్యాలు చేస్తే నీ అభిషేకం ఏమీ పని చెయ్యదు. అభిషేకం పోతుంది. అభిషేకం స్థానంలో అభిషేకముతో పోల్చబడిన ఒక దురాత్మ అభిషేకము నీ మీదికి వచ్చి ఆ దురాత్మలో ఇప్పుడు టచ్ అంటావు. టచ్ అంటావు, కింద పడగొడతావు, దుప్పటి కప్పుతావు, నువ్వే కప్పుతావు, నువ్వే లేపుతావు, లేచి కూర్చోమంటావు, నేను దాగిపిస్తావు, కెమెరా తిప్పంటావు, వెనక నుంచి తీయమంటావు, ముంగట నుంచి తీయమంటావు. ఇన్ని బాధలు ఎందుకు? వాడు వెనక నుంచి తీస్తేంది, ముంగట నుంచి తీస్తేంది? అసలు ఆ కెమెరాని నువ్వెందుకు పిలిచావు? వాడు నీ చుట్టూ తిరగడం ఏంటి కెమెరా పట్టుకొని? అయ్యో దేవా, ఇన్ని బాధలా?
ఇన్ని కష్టాలు, సేవలు చూడండి ఎన్ని కష్టాలు ఉన్నాయో. సేవ అభివృద్ధి చేసుకోవడానికి ఎన్ని కష్టాలు పడుతున్నారంటే అన్ని కష్టాలు పడుతున్నారు. నేను అంటాను, దేవుడు ఈల వేస్తే గ్రామాలు, మండలాలు, జిల్లాలు కదిలి వస్తాయి. నేను ఈల వేస్తాను, ఉత్తర, దక్షిణ, తూర్పు, పడమర దిక్కులో ఉన్న ప్రజలను బిగబట్టవద్దని నేను ఆజ్ఞాపిస్తాను. ప్రజలు ప్రవాహం వల్ల వస్తారు అని ప్రభు చెప్తున్నాడు. నేను ఈల వేసి పిలుస్తానన్నాడు. దేవుడు ఈలేస్తే ఎక్కడి వరకు వినబడుతుంది చెప్పండి? దేవుడు ఈలేస్తే ఎక్కడి వరకు వినబడుతుంది? బూది గంతాల వరకు ఈ ఈల వినబడుతుందండి. ఆమేన్. నేను మొన్న అమెరికా దేశానికి వెళ్ళాను, అర్థమైందండి. అక్కడికి వినబడ్డట్టుంది ఈల. అబ్బో బాబోయ్, యమా అద్భుతంగా దేవుడు మరి వాడుకున్నాడు. ఆమేన్. దేవునికి స్తోత్రం. నేను అంటాను, నువ్వు దేవుని చిత్తాన్ని సరిగా గుర్తించగలిగితే, ఆయన చిత్తములో నిలబడగలిగితే, అదిగో దావీదు నిలబడ్డాడు, అప్పగించుకున్నాడు. అదిగో దేవుని చేతిలో బాణంగా నిలబడిపోయాడు. ఇప్పుడు దేవుడు గొలియాతు మీద ప్రయోగించగానే గొలియాతు కింద పడ్డాడు. గమనించండి, వాళ్ళ తల నరికాడు, తీసుకొచ్చి సౌలు పాదాల మీద పడేశాడు. ఇప్పుడు చూడండి, దావీదుకి, ఇశ్రాయేలు ప్రజలకి గొప్ప జయము కలిగింది. ఆమెను కలుగును గాక. హల్లెలూయా. దావీదు చేతిలో ఏ ఆయుధం లేదు, సౌలు దగ్గర అన్ని ఆయుధాలు ఉన్నాయి, దావీదు దగ్గర ఏ ఆయుధం లేదు. ప్రయోగించబడ్డాడు, జయం పొందుకున్నాడు. తర్వాత కాలంలో చూస్తే అతడు ఇజ్రాయేలు దేశానికి మహారాజుగా మారిపోయాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. దేవుని చిత్తము చేయడం ద్వారా దావీదు యొక్క బాణం బలపరచబడింది. దేవుని చిత్తము చెయ్యని సౌలు యొక్క బాణము బలహీనపడింది. నేను ఒక ప్రశ్న అడుగుతాను, మీ బాణాలు బలమైనవా బలహీనమైనవా? ఆమేన్. బలమైన వాటిగా దేవుడు మార్చునుగాక. ఆమేన్. హల్లెలూయా. నీ సేవలో నీకు గొప్ప జయాన్ని దేవుడు ప్రసాదించునుగాక. ఆ కాలంలో, న్యాయాధిపతుల కాలంలో గమనించండి, ఇశ్రాయేలు ప్రజలు రాజు లేని ఆ కాలంలో వారికి న్యాయాధిపతులను ఏర్పాటు చేశాడు. ఆ దినాల్లో గమనించండి, తరచుగా ఇశ్రాయేలు ప్రజలు పాపం చేసేవారు. ఏం పాపం అంటే, దేవుని దృష్టికి అన్నిటికంటే గొప్ప పాపం ఏంటంటే అన్య ఆచారాలు, విగ్రహారాధన. ఇది ఈ పాపం చేసేవారు. దాన్ని బట్టి దేవుడు వారిని ఏం చేసేవాడంటే శత్రువులకు అప్పగించేవాడు. అప్పగించిన తర్వాత శత్రువులు వీరిని బానిసలుగా ఉంచుకునేవారు, వీరి పంట పొలాలు దోచుకునేవారు. వీరు చాలా దీన అవస్థలో, చాలా బాధను, శ్రమను అనుభవిస్తున్న కాలంలో మొరపెట్టేవారు. ఆ మొర ఆలకించి దేవుడు గిద్యోను, సంసోను, యెఫ్తా, దెబోరా ఇలాంటి న్యాయాధిపతులను దేవుడు ఏర్పాటు చేశాడు. ఇప్పుడు శాంసన్ కాలంలో దేవుడు ఒక బలవంతుని ఏర్పాటు చేశాడు. దేవుడు శత్రువుల చేతిలోంచి విడిపించడానికి కదా, చాలా బలవంతుడు, సింహాన్ని కూడా చీల్చగలిగిన వ్యక్తి. 300 నక్కల్ని పట్టుకున్నాడండి. మామూలు విషయమా? ఎన్ని? 300 నక్కల్ని. ఆమేన్. ఆ బలవంతుడు, అతని మీద ఉన్న అభిషేకం చూడండి. దేవుని చేతిలో బలవంతుడు ఉన్న శాంసన్ గమనించండి, అసలు ఒక్క నక్క దొరకడమే కష్టం, ఒక ఆత్మ దొరకడమే కష్టం. 300 నక్కలంటే 150 కుటుంబాలు. నక్కను జతపరిచాడు కదా, తోకను జోడించాడు కదా, అప్పుడు 150 కుటుంబాలండి. 150 కుటుంబాలను ఎలా సంపాదించగలడు ఈ వ్యక్తి? ఒక్క నక్క దొరకడమే కష్టం కదా, అవునా కాదా? చెప్పండి. ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్. అంటే నువ్వు దేవుని చేత ప్రయోగించబడే బాణంగా ఉంటే, ఆమేన్, హల్లెలూయా. నక్కలాంటి ఆలోచనకు యుక్తి ఆలోచన కలిగి తప్పించుకొని పోయే ప్రజలు ఉంటారు కదా, వారిని కూడా నీవు పట్టుకోగలవు. ఆమేన్. అసలు దొరకడమే కష్టం, ఆత్మలు సంపాదించడమే
కష్టం, దొరకడమే కష్టం. నేనంటాను, నీ మీద ఆ అభిషేకం నిలబడితే, నీవు దేవుని విల్లులో ఒక బాణంగా సంధించబడితే, నువ్వు ఎలాంటి వ్యక్తులనైనా నీ అభిషేకము ద్వారా దేవుడు నిన్ను సంధించి వాడుకోవడం ద్వారా ఎలాంటి వ్యక్తులనైనా నువ్వు సంపాదించగలుగుతావు. ఆమేన్, హల్లెలూయా. చూడండి, ఆ నక్కల్ని పట్టేసుకున్నాడు. ఈ నక్కను పట్టుకొని దీని తోక బట్టి, దీని తోక పట్టేసరికి తప్పించుకుపోతుంది ఈ నక్క. అవునా కాదా? అవునా కాదా? ఆమేన్. 300 నక్కల్ని ఎలా కంట్రోల్ చేశాడండి? మన ఇంట్లో ఉన్న కుక్క కంట్రోల్ కాదు. మన ఇంట్లో ఉన్న కుక్క జిమ్మి జిమ్మి అని పిలుస్తాం కదా, అది ఇటు రమ్మంటే అటు ఉరుకుతుంది, అటు రమ్మంటే అటు ఉరుకుతుంది. దాన్ని వెతకడానికి ఎంతో కష్టం. 300 నక్కలండి బాబోయ్. 150 కుటుంబాలు. మామూలు 150 కుటుంబాలంటే? మీ చర్చిలో ఎన్ని కుటుంబాలు ఉన్నాయి? 150 కుటుంబాలు కట్టేశాడు. కట్టేసి శత్రువుల చేనులు ఏం చేశాడు? తగలబెట్టేశాడు. శత్రువుల యొక్క పంట పొలాలన్నిటినీ కాల్చేశాడు. ఆమేన్. అంత బలంగా ఉన్న ఈ శాంసన్ ఏమైపోయాడు తెలుసా? బలహీనమైపోయింది. ఇతని విల్లు ఏమైపోయింది? బలహీనమైపోయింది. ఎప్పుడైతే అతని విల్లు బలహీనమైపోయిందో అంతే, గమనించండి, ఏమైపోయింది చూడు, ఆయన చనిపోయాడు. శత్రువులు అతన్ని చంపేశారు. చంపబడినట్లుగా ఇంకో మాటలు చెప్పాలంటే, ఆ సమయంలో అతడు ఆ స్తంభాలను అలా స్తంభాల మీద ఉన్న ఆ యొక్క మందిరం పైన ప్రజలు ఉన్నారు కదా, వాళ్ళందరినీ కూడా ఆ స్తంభాలు అలా దగ్గరికని చంపేశాడు కదా. జయం పొందుకున్నాడు, కానీ ఆ జయాన్ని చూడగలిగాడా? చూడలేకపోయాడు, అనుభవించలేకపోయాడు. అంటే అక్కడ మనం నేర్చుకోవాల్సిన పాఠం ఏంటంటే, ఒక సేవకుడిగా నువ్వు బలహీనపడడం దేవుని చిత్తము కాదు. ఆమేన్. నేనంటాను, ఈరోజు నువ్వు ఏ ఏ విషయాల్లో బలహీనంగా ఉన్నావో ఆ బలహీనతలన్నీ ఇప్పుడే దేవుడు కాల్చివేయునుగాక. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఒక బలవంతుని చేతిలో బాణం వలె దేవుడు నిన్ను సంధించి, అన్యజనుల మధ్యలో, నామకార్థుల మధ్యలో దేవుడు నిన్ను ప్రయోగించి బలపరిచి దేవుడు వాడుకొనుగాక. హల్లెలూయా. ఇలానే ప్రభుని అడుగు, ప్రభువా నన్ను సంధించు, నన్ను ప్రయోగించు, నేను నీ చేతులకు అప్పగించుకుంటున్నా. నన్ను సంధించు, నన్ను ప్రయోగించు. కొత్త నిబంధన పరిచర్యలోకి వస్తే, అపోస్తలుడైన పౌలు సౌలుగా ఉన్నప్పుడు ఒక క్రూరమైన వ్యక్తి. దేవుడు అతన్ని ఏర్పరచుకున్నాడు, చూజ్ చేసుకున్నాడు. అన్యజనుల మధ్యలో సాక్షిగా ఉండుటకు నేను ఏర్పాటు చేసుకున్న సాధనము అన్నాడు. ఆమె అవునా కాదా? సాధనం అన్నాడు. ఇప్పుడు సౌలును పౌలుగా మార్చి దేవుడు చూడండి అతని విల్లులో పెట్టి పౌలును సంధించినప్పుడు చూడండి, రోమాకి వెళ్ళాడు, రోమా ప్రాంతాన్ని పట్టేసుకున్నాడు, రోమా పట్టణం మీద ప్రయోగించాడు పౌలును. రోమా పట్టణంలో సంఘం ఏర్పడింది. కొరింథీ పట్టణం మీద, దేశం మీద ప్రయోగించాడు, కొరింథీ పట్టణంలో సంఘం ఏర్పడింది. గలితీ ప్రాంతం మీద ప్రయోగించాడు, గలితీలో సంఘం ఏర్పడింది. దెసలోనిక ప్రాంతం మీద ప్రయోగించాడు, దెసలోనిక ప్రాంతంలో సంఘం ఏర్పడింది. ఆయనని ఎక్కడికి ప్రయోగిస్తే అక్కడ ఏమవుతుంది? సంఘం ఏర్పడింది. ఆమేన్, ఆమేన్. అవన్నీ దేశాలు కదండి, కొరింథీ, రోమా, దెసలోనిక, గలతీ, ఈ ప్రాంతాలన్నీ చూడండి. నేను అంటాను, మనం గ్రామాలు పట్టుకోలేకపోతున్నాం, మనం కాలనీలు పట్టలేకపోతున్నాం, మన పితరులు అయితే దేశాలు పట్టుకున్నారు. చూడండి, మన దేశానికి దైవజనులు, అభిషక్తులు విలియం కేరీ గారు, డాక్టర్ విలియం కేరీ గారు వచ్చారు. ఎంత గొప్ప పని చేశారు, చేశారా లేదా? ఆమెన్, ఆమెన్, ఆమెన్. మన నువ్వెందుకు చేయలేవు? నువ్వెందుకు చేయలేవు? నువ్వెందుకు చేయలేవు? అంటే వాళ్ళే మనుషులు, నువ్వు మనిషివి కాదా? వారినే దేవుడు పిలిచాడు, నేను పిలవలేదా?
దేవుడు పక్షపాత? చెప్పండి, దేవుడు పక్షపాత? బ్రదర్ చెప్పాలి, దేవుడు పక్షపాత? డేవిడ్ లివింగ్స్టన్ ఉన్నాడే, డేవిడ్ బ్రెనహం ఉన్నాడే, వీళ్ళందరూ ఆఫ్రికా ఖండానికి వెళ్ళి, గమనించండి, నరమాంస భక్షకుల మధ్యలోకి వెళ్ళి సువార్త లేని ప్రాంతంలో సువార్తను ప్రకటించి, గమనించండి, ఆ దేశాన్నే వారు దేవుని వైపు తిప్పారే. దేశాన్ని ఆమెన్, ఆమెన్. ఆలోచించండి ఒకసారి. దేవుడు నిన్ను ఒక ఉన్నతమైన ఉద్దేశంతో దేవుడు నిన్ను ఏర్పరచుకున్నాడు. దానికి తగినట్టుగా నిన్ను నీవు ప్రతిష్ఠించుకో. నేను నా పిలుపుకు తగ్గట్టుగా నేను ప్రతిష్ఠించుకున్నాను. నా దర్శనానికి తగ్గట్టుగా నేను ప్రతిష్ఠించుకున్నాను. నా పిలుపు, నా దర్శనం ఎలా ఉందో దానికి తగినట్టుగా నేను ప్రతిష్ఠించుకున్నాను. అందుకే నా ద్వారా ఇంతో కొంత ఆ ప్రాంతంలో పని జరిగింది, జరుగుతుంది. ఆమేన్. కానీ ఆ పనిలో నాకు తృప్తి లేదు. ఆ పనిలో నాకు తృప్తి లేదు. రాష్ట్రాలు తిరుగుతున్నా, దేశాలు తిరుగుతున్నా నాకు ఇంకా తృప్తి లేదు. ఎందుకంటే ఒకసారి పితరుల చరిత్ర చూస్తే, వారి సేవ చూస్తే, వాస్తవానికి చెప్తే వారు చేసిన సేవలో ఆవగించంత కూడా, ఒక రేణు అంత కూడా నేను చేయలేకపోయాను అనే బాధ ఉంది. అందుకే అడుగుతున్నాను, చేయగలిగినట్లుగా కృప ఇవ్వమని. ఆమేన్. దేవునికి స్తోత్రం. నేనంటాను, ఇప్పటికీ మనకు సమయం మించిపోయింది లేదు. కోత ఎంతో విస్తారంగా ఉంది, విస్తారమైన కోత ఉంది. లక్షల కోట్ల మంది ప్రజలు మన కళ్ళ ముందు నశించిపోతున్నారు. నువ్వు ఏలియా వలె నిలబడగలిగితే, ఒక ఎలీషా వలె నిలబడగలిగితే, ఒక పౌలు వలె నిలబడగలిగితే, ఒక దావీదు వలె నిలబడగలిగితే, ఒక తిమోతి వలె నిలబడగలిగితే, ఒక పేతురు వలె నిలబడగలిగితే, నీ ద్వారా కూడా ఆ ప్రాంతపు చరిత్ర నీ ద్వారా మార్చగలడు. హల్లెలూయా. ప్రతిష్ఠించుకో, అప్పగించుకో. ఆయన చిత్తం చేయడానికి, ఆయన ఉద్దేశాన్ని నెరవేర్చడానికి పరిపూర్ణంగా నీ జీవితాన్ని అతని చేతిలో పెట్టు. సేవ అంటే సంపాదించుకోవడం కాదు. సేవ అంటే సుఖపడడం కాదు. సేవ అంటే ఏదో 4 చర్చిలు కట్టడం కాదు. సేవ అంటే ఏదో కారు కొనడం కాదు. సేవ అంటే ఏదో ఏసీ కొనుక్కొని ఏసీ రూమ్లో పండుకోవడం కాదు. అర్థమైందా? అలా మన పితరులు చేయలేదు. మన పితరులు ఏం చేశారు, మనం ఏం చేస్తున్నాం? నాకు ఇచ్చిన సేవకు నేను ఎంతో సుఖపడాలి. రోజుకో వంట తింటాను, రోజుకో భోజనం తింటాను. ఏ తల్లి ఎలా వంట చేస్తుందో కూడా తెలియదు. ఒక ఆమె ఉప్పు ఎక్కువ వేస్తుంది, ఒక ఆమె కారం ఎక్కువ వేస్తుంది. అర్థమైందా? పూటకో భోజనం, పూటకో స్థలం, పూటకో ప్రాంతం. అన్ని వేల మంది ప్రజలను పెట్టుకొని, పరిచర్య పెట్టుకొని తిరగవలసిన అవసరం లేదు నాకు. ఒకసారి చెప్పండి, నాకున్న పరిచర్యలో స్పీకర్లుగా తిరుగుతున్న వారికి ఎవరుండి తిరుగుతున్నారో చెప్పండి. ఒకరిని ఎవరికి ఉండి అలా తిరుగుతున్నారో చెప్పండి. ఒకరు చూపించండి. నాకున్న పరిచర్యలో, అర్థమైందా, 1000 ఆత్మల్ని విడిచిపెట్టి తిరిగే ఒక స్పీకర్ని చెప్పండి. అయినా అన్ని 1000 ఆత్మలు పక్కన పెట్టి, అంత పరిచర్య పక్కన పెట్టి ఈరోజు దేవుని పరిచర్యలో రాత్రి పగలు కష్టపడి తిరుగుతున్నామంటే అర్థమైంది తెలుసా? దర్శనం అట్లా నన్ను రేపుతుంది. ఆమెన్. అట్లా నన్ను పరిగెత్తునట్లుగా చేస్తుంది, పరిగెత్తుతుంది. ఆమెన్. ఏమి లేక తిరుగుతున్నాను, పరిచర్య లేక తిరుగుతున్నాను, సంఘం లేక తిరుగుతున్నాను కాదు కదా. వచ్చి చూడండి ఒకసారి, నిర్మల్కి వచ్చి చూడండి, తెలుస్తుంది మీకు. 50 మందిని పెట్టుకొని బిజీ అంటావు నువ్వు. మరి నేనేమనాలి?
ఎందుకు పాస్టర్ గారు పాస్టర్ మీటింగ్ రాలేదంటే బిజీ, నీ బొంద బిజీ. నాకు ఇలాంటి చెప్తే మా కాళ్ళలో నుంచి వస్తుంది మంట, కోపం. నిన్ను బలపరుచుకోలేవు, నువ్వు సంఘాన్ని ఏం బలపరుస్తావు? బిజీ అని చెప్తాను వినండి. ఆడ పెళ్ళి అవుతుంది, 500 వస్తాయి. ఈడొస్తే ఏమొస్తాయి? అది బిజీ, 500 బిజీ. మళ్ళీ ఈ సేవకుల కూటం అంటే అన్ని ఇంకా ఏంపుడే ఉంటుంది. ఇంకా మళ్ళీ ఆ జయరాజ్ పాస్టర్ వస్తే కింద మీద ఏంపుతుంటాడు. ఈ ఏంపుడు మనకెందుకు? పెళ్ళికి పోతే ఇంత బిర్యానీ ఉంటుంది, 500 కానుకుంటుంది, ఒక పాట ఉంటుంది, ఒక ప్రసంగం ఉంటుంది, గ్రీటింగ్స్ ఉంటాయి. కాదు కదా, అది కాదు కదా సేవ, కాదు కదా. నేను అంటాను, అందుకే వ్యర్థమైన వాటి యందు మనసు పెట్టక నీ పిలుపు మీద మనసు పెట్టు, నీ దర్శనం మీద మనసు పెట్టు, నీ పట్ల దేవునికి ఉన్న ప్రణాళిక మీద కాస్త గట్టిగా ఆమేన్. ఒకవేళ నీ పట్ల దేవునికి ఉన్న ప్రణాళిక తెలవకపోతే మోకరించి ఉపవాసం ఉండి దేవుణ్ణి అడుగు, ప్రభువా నన్ను ఎందుకు పిలిచావు, నన్ను ఏం చేయమంటావు? అడుగు. నిన్ను గొలియాతు మీదికి ప్రయోగిస్తాడా దావీదు వలె? నిన్ను మోసే వలె వాడుకుంటాడా? నిన్ను ఏలియా వలె వాడుకుంటాడా? నిన్ను ఎలీషా వలె వాడుకుంటాడా? నిన్ను పేతురు వలె వాడుకుంటాడా? నిన్ను మరి పౌలు తిమోతి వలె వాడుకుంటాడా? నిన్ను శీల వలె వాడుకుంటాడా? ఎవరి వలె వాడుకుంటాడు? ప్రభుని అడుగు, ప్రభువా నన్ను ఎలా వాడుకుంటావు, నన్ను ఏం చేయమంటావు? అలా వాడుకోవడానికి నన్ను ఏం చేయమంటావు? అడుగు. చెప్పండి, అడిగితే చెప్పడా? ఆమెన్, ఆమెన్. బైబిల్లో రాయబడింది, యోహాను గురించి రాయబడింది, అతని మీద ఏలియా ఆత్మ ఉండేను. అవునా? ఏం చప్పుడే? అవునా కాదా? అంటే మీరు అవునంటే బైబిల్లో ఉన్నట్టు, లేదంటే లేదన్నట్టు. అది సంగతి. అవునా? అతని మీద, యోహాను మీద ఎవరి ఆత్మ ఉందట? ఏలియా ఆత్మ ఉండెను. అతడు ఎలా ఉన్నాడట? మండుచు ప్రకాశించుచున్న దీపమై, మండుచు, ఒక మండుచున్న సేవకుడిగా. ఈరోజు మంటేది చాలా మందికి, ఇంత చర్చి కట్టాలి, కారు కొనాలి, తర్వాత చెప్పండి ఒక మంచి ఏసీ, మంచి ఇల్లు కట్టుకోవాలి, మంచి సొసైటీలో మంచిగా బ్రతకాలి. నేను సేవకు వచ్చి నాకున్న ఆస్తి అమ్మి సేవలో పెట్టాను. ఈరోజు నా పేరు మీద కానీ, మా పాస్టమ్మ గారి పేరు మీద కానీ, మా పిల్లల పేరు మీద కానీ ఒక్క నయా పైస లేదు. ఇప్పటికీ మేము సేవలో రిక్తులం. నేను సంపాదించుకోవాలంటే సేవలో కోట్లు సంపాదించుకునేవాడిని. నేను సంపాదనకు రాలేదు. నా సంపాదన ఒకటే, ఆత్మల సంపాదన. ఆమెన్. ఈరోజు మీ సంపాదన కూడా ఆత్మల సంపాదన ఉండునుగాక. హల్లెలూయా. మరి ఆ నిత్య జీవానికి సంపాదించే ఆ విలువైన ఆత్మలు సంపాదించడానికి ఈ తుచ్చమైన ధనాన్ని ఆ ఆత్మల సంపాదనలో మనం పెట్టుబడిగా పెట్టుదుముగాక. ఆమె నేను పెట్టాను. ప్రారంభ దినాల్లో సేవకు వచ్చినప్పుడు ఏమి లేని పరిస్థితుల్లో పెళ్లికి కుట్టించిన కోటును కూడా అమ్ముకున్నాను. పెళ్లికి పెట్టిన కోట్ ఉంటుంది కదా, కోట్ అమ్ముకున్నాను. డైనింగ్ సెట్ అమ్ముకున్నాను. పెళ్లికి పెట్టిన మంచం అమ్ముకున్నాను. దేనికి? సేవ కోసం. అలా చేశాను కనుకనే ఇలా నన్ను ఆశీర్వదించాడు. ఆమెన్. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఇంకా ఆ సాక్ష్యాలు చెప్తే ఏడుస్తారని చెప్పాను కదా, అంత బాధగా ఉంటాయి, అంత శ్రమగా ఉంటాయి. నేనంటాను, మీరు చాలా విలువైన వారు. చాలామంది యవనస్తులైన సేవకులు ఉన్నారు ఇక్కడ. ఆమెన్. మీకు మంచి భవిష్యత్తు ఉంది. నేనంటాను 50-60 మంది కాదు. ఆమెన్. నువ్వు వేవేలకు తండ్రిగా మారాలి. కను చూపు మేరలో నువ్వు ఆత్మల్ని చూడగలగాలి. హల్లెలూయా. నేను పగటి కలలు చెప్పడం లేదు. నేను మీ మీద ఒక ప్రవచనం పలకాలని ఆశపడుతున్నాను. ఆ ప్రవచనం ఏంటంటే, కను చూపు మేరలో మీరు ఆత్మల్ని కందురుగాక. హల్లెలూయా. వేలకు నువ్వు తండ్రిగా, తల్లిగా మారాలి.
ప్రభు చేయగలడు. ఓ చెప్పండి, ప్రజలు ఏమన్నా ఊరు గొడ్డుపోయిందా? ఊర్లో ప్రజలు లేరా? చెప్పండి. ఆ ప్రజలకు తండ్రిగా ఉండడానికి కదా దేవుడు నిన్ను పిలిచాడు, తల్లిగా ఉండడానికి కదా దేవుడు నిన్ను పిలిచాడు, నిన్ను వాడుకుంటాడు. నువ్వు చేయవలసిన పని ఒకటే. దావీదు, మోషే, యోసేపు, అర్థమైందా? ఏ విధంగానైతే పౌలు అప్పగించుకున్నారు, దేవునికి అప్పగించుకున్నారు, ఆ బలవంతుని చేతికి ఆ బాణములో సంధించబడడానికి ఎలానైతే వారు అప్పగించుకున్నారో నువ్వు అప్పగించుకో. ఇంకా ప్రయోగించే బాధ్యత దేవుని. ఆమేన్. అప్పగించుకునే బాధ్యత నీది. హలో, వింటున్నారా? అప్పగించుకునే బాధ్యత నీది. ఎవరికి? ఎంపీ గారికి, ముఖ్యమంత్రికి, రాజకీయ నాయకులకు, బంధువులకు కాదు. ఎవరికి? దేవునికి. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. ఒకవేళ ఇంతవరకు వారికి వీరికి అప్పగించుకున్నావో ఆ వలలో నుంచి, ఆ చిక్కులో నుంచి ప్రభు ఇప్పుడే నిన్ను బయటికి తీసుకుని వచ్చును గాక. ఆమేన్. హల్లెలూయా. ఎక్కడైతే చిక్కుబడి ఉన్నావో, ఏ వలలో చిక్కుకొని ఉన్నావో అందులో నుంచి ప్రభు ఇప్పుడే యేసు నామమున నిన్ను బయటికి తీసుకొని వచ్చును గాక. హల్లెలూయా. అది డబ్బు, ధనం యొక్క వలే కావచ్చు, లేక దెలీలా వలే కావచ్చు, లేక రాజకీయ నాయకుల వలే కావచ్చు, బంధువుల వలే కావచ్చు. ఇవన్నీ వలలే. బంధువులు కూడా మనకు వలలే. ఏంటి అట్లా ముఖం మార్చారు? మీకు సంగతి చెప్పుకుంటారా? మన సేవకు పక్కా వ్యతిరేకులు ఎవరంటే బయట ఉన్న సొసైటీ కాదు, మన బంధువులే. అంటే మీకు ఆ అనుభవం రాలేదు ఇంకా? ఎసరు పెట్టేదాకా చూడండి. చూడండి, అప్పుడు తెలుస్తుంది మీకు. అంటే మీకేమైనా కలిగిందంటే నేను మొదటి నుంచి ఎవరి దగ్గరికే రానివ్వలేదు, నాకు తెలుసు కాబట్టి. 30 సంవత్సరాలు వదిలిపెట్టి నేను మా ప్రాంతాన్ని, మా ఇల్లును విడిచిపెట్టి 30 సంవత్సరాలు పైబడింది. ఇప్పటి వరకు మా ఇంటి గడప తొక్కలేదు. 30 సంవత్సరాలు అయింది, మా ఇంటికి వెళ్ళలేదు, మా బంధువుల దగ్గరికి వెళ్ళలేదు, ఎక్కడికి వెళ్ళలేదు నేను. వెళ్ళిన మా సంగతి ఏమని అంటారు? దేవుణ్ణి అడగండి, దేవుడు చూసుకుంటాడు, నన్ను అడగద్దు. ఆమేన్. దేవునికి స్తోత్రం. అలా ప్రతిష్ఠించుకున్నాను. చూడండి, నువ్వు ఎప్పుడైతే దేవుని చేతులకు అప్పగించుకుంటావో దేవుడు తన బాణములో నేను తన విల్లులో ఒక బాణం వలె ఇంకా సంధిస్తాడు. నీ ప్రతిష్టను బట్టి, నీ వైరాగ్యాన్ని బట్టి, నీ ప్రార్థన జీవితాన్ని బట్టి, నీ పరిశుద్ధతను బట్టి, నీ సమర్పణ బట్టి, దేవుని పట్ల నీకున్న మంటను బట్టి, ఆశను బట్టి నీ బాణాన్ని ఎంత వెనకకు లాగాలో అది నీ మీదనే డిపెండ్ అయి ఉంటుంది. ఆమేన్. కొందరి బాణాన్ని అలా లాగినట్టే లాగితే అది ఇక్కడే పడుతుంది. ఎక్కడ పడింది? ఇక్కడే పడింది. కొందరిని లాగితే కెమెరా అంత దూరం పోతుంది, కొందరు లాగితే ఆ చర్చి అక్కడికి వెళ్ళిపోతుంది, కొందరిని లాగితే గ్రామాలే దాటిపోతుంది. ఆమేన్. 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 నేనంటాను, నీ సేవ జిల్లాను ప్రభావితం చేయాలి, నీ సేవ రాష్ట్రాన్ని ప్రభావితం చేయాలి. ఆమేన్. మరి కొందరు సేవలు రాష్ట్రాలను ప్రభావితం చేస్తున్నాయి చూడండి. మరి నీ సేవ ఎందుకు ప్రభావితం చేయకూడదు? చేయగలడు. దయచేసి అందరూ లేచి నిలబడదాం. లేచి నిలబడిన మీరందరూ అలానే కళ్ళు మూసుకొని చిన్న ప్రార్థన చేసుకొని, ప్రభువా, పరాక్రమశాలి అయిన వాని హస్త బలము వలన అతని విల్లు బలమైన దగునట్లే